సో ఇప్పటివరకు మనము 19వ అధ్యాయం వరకు మనం ధ్యానించగలిగాం కదా. వచనము తర్వాత వచనాన్ని మనం ధ్యానిస్తూ మనం 19వ అధ్యాయం వరకు మనం ధ్యానించగలిగాం. సో లాస్ట్ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నాం? 19వ అధ్యాయంలో పొరపాటు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పగలుగుతారా? 19వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? సో నేను చెప్తూ ఉంటాను, చాప్టర్ అనగానే ఆ చాప్టర్లో ఏం జరిగిందో మనకి రీల్గా మన మైండ్లో తిరిగిపోవాలి. ఆదికాండం 1వ అధ్యాయం ఏం జరిగింది, స్టోరీ అంతా. 2వ అధ్యాయం ఏం జరిగింది, స్టోరీ అంతా. వచనం గుర్తు లేకపోయినా స్టోరీ ఏం జరిగింది. 3వ అధ్యాయంలో ఏం జరిగింది. 4వ అధ్యాయంలో మరి ఆదాంకి హవ్వకి ఎలా కొడుకులు పుట్టారు. 5వ అధ్యాయంలో ఏమైంది, షేతు ఎలా పుట్టాడు. 6వ అధ్యాయంలో నోవా దినాల్లో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి. 7వ అధ్యాయంలో జలప్రలయం. 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, ఇలాగ ఒక్కొక్క అధ్యాయం అనగానే ఆ అధ్యాయంలో ఏం జరిగిందో స్టోరీ అంతా కూడా మన మైండ్లో రీల్గా తిరిగేయాలి. సో ఏదైనా ఒక స్టోరీ చెప్పగానే బయలంతా వెతికే బదులుగా నేరుగా ఆ అధ్యాయంలోకి వెళ్ళి ఆ అధ్యాయాన్ని ఓపెన్ చేయగలగాలి. హల్లెలూయా. సో ఇది మీరు బై హార్ట్ చేయగలిగితే మీ స్పిరిచువల్ గ్రోత్ ఇంకా బాగా ఫాస్ట్గా ముందుకెళ్తుంది. ఆమేన్. సో 19th చాప్టర్లో ఏం జరిగింది, 19వ అధ్యాయంలో ఒక ట్రాజడీ జరిగింది. అది లోతు జీవితంలో జరిగిన ట్రాజడీ కదా. లోతు సొదొమ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తర్వాత సమస్తం కూడా నష్టపరుచుకున్నాడు. దేవుడు ఏ విధంగా సొదొమ గొమొర్రాను తీర్పు తీర్చాడో, ఏ విధంగా అగ్ని గంధకాల చేత ఆ పట్టణం అంతా కాల్చివేయబడిందో, లోతు ఏ విధంగా తప్పించబడ్డాడో ఆ అధ్యాయం అంతా కూడా వివరిస్తూ ఉంది. సో 19th చాప్టర్ అనేది లోతు జీవితంలో జరిగిన ట్రాజడీ. ఆమేన్. ఇప్పుడు 20th చాప్టర్లో మనం ఏమైతే ధ్యానించబోతున్నామో అది అబ్రహాము జీవితంలో చోటు చేసుకున్న ట్రాజడీ. అంటే లోతు ట్రాజడీ నుంచి మనము అబ్రహాము ట్రాజడీలోకి అడుగు పెడుతున్నాం. అర్థమైందా? సో లోతు జీవితంలో ఉన్నటువంటి అనుభవము ఇప్పుడు అబ్రహాము జీవితంలో కూడా చోటు చేసుకుంటుంది. కాకపోతే లోతుకు కలిగినటువంటి ఒక ట్రాజడీతో పోల్చుకుంటే అబ్రహాముకి జరిగినది కొంచెము తక్కువే కావచ్చు. సో లోతు జీవితంలో జరిగిన డ్యామేజ్ కంటే అబ్రహాము జీవితంలో చోటు చేసుకున్న డ్యామేజ్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. కానీ స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో, ఆత్మీయమైన కోణంలో చూసినట్లయితే అబ్రహాం ఒక అకౌంటబిలిటీ లోతు అకౌంటబిలిటీ కంటే చాలా గొప్పది. లోతు దేవుడు అంటే పూర్తిగా అంటగా అబ్రహాముకు ఉన్నంత క్లోజ్నెస్ లోతుకు లేకపోయినప్పటికీ మళ్ళీ లోతు ఆ విధంగా తప్పుడు అడుగులు వేసి పోగొట్టుకున్నాడు. కానీ అన్నీ తెలిసిన అబ్రహాం, దేవునితో నడుస్తున్నటువంటి అబ్రహాం, ఏమండి దేవుని స్వరం వింటూ దేవుని ప్రకారం నడుస్తున్నటువంటి అబ్రహాము అన్నీ తెలిసినా కూడా ఆయన కూడా తప్పుడు అడుగులు వేస్తున్నాడు. ఆయన కూడా ఎమోషనల్గా ముందుకెళ్తున్నాడు. లోతు కాదు, అబ్రహామే ఎమోషనల్గా అడుగు వేస్తూ ఏ విధంగా ట్రాజడీలోకి చిక్కుకున్నాడో ఈ 20వ అధ్యాయంలో మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఒక పాట మనం నేర్చుకోగలగాలి. చాలాసార్లు అనుకుంటాము దేవుని ఎరగని వారు లేదా ఆత్మీయముగా అంతగా లేనివారు తప్పుడు అడుగులు వేస్తుంటారేమో అని. కాదు, అబ్రహాం లాంటి వ్యక్తులు కూడా దేవునితో నడుస్తున్నా కూడా కొన్ని రాంగ్ స్టెప్స్ వేసేటువంటి ప్రమాదం ఉంది. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోగలగాలి. చాలాసార్లు దేవునితో క్లోజ్గా నడుస్తూ తప్పుడు అడుగులు వేస్తున్న వాళ్ళు, భారీగా మూల్యము చెల్లించుకున్న వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. దేవునితో క్లోజ్గా నడవక తప్పులు చేసిన వాళ్ళ మీద పనిష్మెంట్ ఒక రకంగా వస్తే, దేవునితో నడుస్తూ తప్పుడు అడుగులు వేసిన వాళ్ళ జీవితంలో పనిష్మెంట్ చాలా భారీగా వచ్చేటువంటి ఒక ఎవిడెన్స్ మనకు బైబిల్లో బాగా కనపడుతుంది. ఉదాహరణకి ఇజ్రాయిల్ ప్రజలు ఉన్నారు. ఇజ్రాయిల్ ప్రజలు మాటికి దేవుని శోధించారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మాటికి దేవుని శోధించి ఆయనకి కోపం పుట్టించారు అని బైబిల్లో రాయబడి ఉంది కదా. విసుగు పుట్టించారు. ఒక సందర్భంలో దేవుడు అన్నాడు, మోషే నువ్వు పక్క జరుగు, వీళ్ళందరినీ నేను నాశనం చేస్తానన్నాడు. అంటే అంతగా విసుగు పుట్టించారు. అయినా కూడా చివరికి వాళ్ళు వాగ్దాన దేశానికి చేరుకోగలిగారు. అవునా? అయితే ఇలాంటి ఇజ్రాయిల్ నడిపించిన మోషే మాత్రము వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. కారణం ఏంటి? మోషే మరి దేవుడు చెప్పాడు, మోషే ఆ రాతితో నువ్వు మాట్లాడు అంటే, 2వ సందర్భంలో మాట్లాడమంటే మోషే రాయితో కొట్టాడు. ఆ ఇన్సిడెంట్ బట్టి దేవుడు అన్నాడు కదా, నీవు నా వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేవు అని చెప్పాడు. అంటే పనిష్మెంట్ చాలా హార్డ్. ప్రతి ఇజ్రాయిల్ కూడా వాగ్దాన దేశము చూడాలని, అందులో అడుగు పెట్టాలని కోరుకుంటాడు. అంతవరకు దాని కొరకే కదా అన్ని ఏళ్ళు వాళ్ళు వేచి ఉన్నారు, ప్రయాసపడుతున్నారు. తీరా దగ్గరకు వచ్చే పాటికి దేవుడు అన్నాడు, నువ్వు అడుగు పెట్టలేవు అన్నాడు. చాలా హార్డ్ పనిష్మెంట్ అది. మోషే ఒక షూస్లో ఆలోచిస్తే చాలా హార్డ్ పనిష్మెంట్. ఏంటి దేవా,
వాళ్ళలాగా నేను ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు కదా, వాళ్ళంతగా నేను ఎంతగా నేను నేను తెగపడలేదు కదా, వాళ్ళతో పోలిస్తే కొంచెం చాలా బెటర్ కదా అని మోషే అనుకుని ఉండొచ్చు. కానీ బట్ మోషే మీద వచ్చినటువంటి పనిష్మెంట్ చాలా హార్డ్. కారణం ఏమంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి మరి అద్భుతాలు ప్రదర్శించాడు. కానీ మోషేకి తన మార్గాలను ఏంటో రివీల్ చేశాడు. మోషేకి దేవుని హృదయం ఏంటో తెలుసు, మోషేకి దేవుని ఆలోచన తెలుసు, దేవుని యొక్క అభిప్రాయం తెలుసు, దేవుని యొక్క మనసు ఏంటో మోషే బాగా ఎరిగినవాడు. అందుకే అన్నిటువంటి మోషే తప్పు చేయగానే పనిష్మెంట్ కొంచెం హార్డ్గా వచ్చింది. ఒక మాట మీరు గమనించగలగాలి, క్లాసులో స్టూడెంట్స్లో కొంతమంది చాలా షార్ప్గా ఉంటారు, కొంతమంది డల్ స్టూడెంట్స్గా ఉంటారు. డల్ స్టూడెంట్ ఒకవేళ ఫెయిల్ అయితే మనం పెద్ద పట్టించుకోం, ఎందుకంటే వాడు డల్ కాబట్టి ఏదో అలాగా ఫెయిల్ అయిపోయాడని. బాగా షార్ప్ స్టూడెంట్ ఫెయిల్ అయితే బిగ్ డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే అతని మీద చాలా హోప్స్ పెట్టుకుంటాం కదా, వాడు ఖచ్చితంగా ర్యాంక్ కొడతాడని, మంచి మార్క్స్ పర్సంటేజ్ వస్తాయని హోప్స్ పెట్టుకుంటాం. బట్ సడన్గా ఫెయిల్ అయితే డిసప్పాయింట్మెంట్. కారణం ఏమంటే అతని మీద హోప్స్ పెట్టుకున్నాం కాబట్టి. ఈవెన్ మన లైఫ్లో కూడా అంతే. నువ్వు దేవునితో ఎదిగే కొద్దీ నువ్వు దేవునికి సెన్సిటివ్గా నడుస్తూ అడుగులు వేయాలి. తద్వారా దేవుని అత్యున్నతమైన అనుభవం తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. దేవునితో నువ్వు బాగా క్లోజ్గా నడుస్తూ లోతు వల్లే మనం బిహేవ్ చేయకూడదు. దేవునితో మనం అడుగులు వేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నిర్ణయాలు ఎలా వస్తాయంటే ఉద్రేకంగాను లేదా భావోద్వేగాలు మన మీద డామినేట్ చేస్తున్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాం, ఇలాంటి అబ్రహాం లాగా. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంత స్పిరిచువల్గా ఉన్నప్పటికీ కూడా ఏసి అడుగు అది దేవుందా కాదా, దేవునికి వచ్చిందా కాదా అని విచారించుకోకుండా అడుగు వేసావా, నువ్వు భారీ మూల్యము చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు సాక్ష్యం కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అధ్యాయంలో అబ్రహాంకి వచ్చిన పరిస్థితి కూడా అదే. హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ, తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. సొదొమ గొమొర విషయమే విజ్ఞాపన చేసి లోతు కుటుంబాన్ని కూడా తప్పించగలిగాడు తన విజ్ఞాపన ప్రార్థనతో. అలాంటి అబ్రహాము 20వ అధ్యాయంలో హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ. ఎవరో వచ్చి ఏమయ్యా నువ్వు చేసింది అంటే తలదించుకున్నాడు అబ్రహాం. కాబట్టి బైబిల్ పట్టుకున్నాక మనము దేవుని వాక్యం చదువుతున్నాం, సంఘానికి వస్తున్నప్పుడు మనము స్పిరిచువల్గా ఎదుగుతున్నాము అంటే దాని అర్థం ఏమంటే మన అడుగులు కూడా అంతే జాగ్రత్తగా ఉండగలగాలి, మన యొక్క నిర్ణయాలు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఒక్క పొరపాటున ఒక రాంగ్ చాయిస్, రాంగ్ డెసిషన్ తీసుకున్నామా మన ఆత్మీయత అంతా కూడా అక్కడే కనపడిపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండగలగాలి. అపవాది కూడా చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా అదే. నువ్వు బాగా పాటలాడు, వాక్యం బాగా చదువు, దేవుని గురించి బాగా తెలుసుకో, కానీ ఎక్కడో చోట ఫూలిష్గా నిర్ణయం తీసుకుంటాం. అక్కడ నీ టెస్టిమనీ, నీ లైఫ్, ఇంతవరకు నువ్వు కట్టుకున్న ఆత్మీయ సామ్రాజ్యం అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. హల్లెలూయ. సో 19th చాప్టర్ ఏంటంటే లోతు జీవితంలో జరిగిన డిజాస్టర్ అండ్ ట్రాజడీ. 20th చాప్టర్లో అబ్రహాము జీవితంలో చోటు చేసుకున్నటువంటి ఒక ట్రాజడీ. ఆమేన్. చూద్దామా? 20వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండేను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెని చెప్పెను గనుక గెరారు రాజు అయిన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి, ఆ మాట గమనించాలి. ఎప్పుడు తరలిపోయాడు? మునుపటి అధ్యాయం మీరు 19వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు లోతున్నటువంటి సొదొమ గొమొరని ఆ ప్రాంతాన్ని తీర్పు తీరుస్తాడు. అయితే ఎప్పుడైతే అగ్నిగంధకాలు పంపిస్తాడో దేవునికి వాక్యం అంటుంది ముందు అధ్యాయంలో, అబ్రహాము ఎక్కడ దేశంలో నిలబడ్డాడో ఆ ప్రదేశానికి వచ్చి చూసినప్పుడు ఆ ప్రదేశం అంతా అనగా ఈ సొదొమ గొమొర ప్రాంతం అంతా కూడా తగలబడ్డము, ఆ ప్రాంతం అంతా పొగ, మరి ఒక అవని పొగ వలె ఆకాశంలోకి లేవడము అబ్రాము ఆ ప్రాంతం అంతా కూడా చూచాడు. అంటే అబ్రాము ఉన్న ప్లేసు అది ఎగువ భాగము అని మనం భావించవచ్చు, సొదొమ గొమొర ఒక ప్రాంతము దిగువ భాగము అని గమనించవచ్చు. ఎందుకంటే అబ్రాము ఆ ప్రదేశం అంతటి కూడా చూడగలిగాడు. అయితే ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే అబ్రహాము బయలుదేరి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నాడు. కారణం ఏంటంటే ఆ ప్రదేశము, ప్రజలకు వచ్చినటువంటి తీర్పు, ప్రజలు ఏమైతే పోగొట్టుకున్నారో ఆ ఇన్సిడెంట్, ఆ సీన్ని చూసి బహుశా అబ్రహాము తట్టుకోలేకపోయాడేమో, ఆ నాశనం చూసి తట్టుకోలేకపోయాడేమో. కాబట్టి అక్కడున్న ప్రతిసారి కూడా ఆ జడ్జిమెంటు, ఆ నష్టము చూసి మరి బాధపడుతూ ఉండాలేమో బహుశా. ఎందుకు ఈ ప్రాంతం, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోదాంలే అని బహుశా అక్కడ నుంచి తన ప్లేస్ని షిఫ్ట్ చేశాడు. ఎక్కడికి? కాదేశుకు షూరుకు మధ్య ప్రదేశంలో నివసించి గెరార్లో కొన్నాళ్ళు ఉండేను. అంటే గెరార్ అటువంటి ప్రాంతంలోకి షిఫ్ట్ అయ్యాడు. హీ మూవ్డ్ హిస్ ప్లేస్. ఓకే. అప్పుడు అబ్రహాము తన భార్య శారాను గురించి, ఈమె నా చెల్లుని
చెప్పాను, ఈమె నా చెల్లెలని చెప్పాను. ఎందుకు చెల్లెలని చెప్తున్నాడు? అబ్రహాం తన భార్యను నా చెల్లెలని చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మిడ్రాష్ అటువంటి ఒక జూవిష్ ఒక బుక్లో ఏం రాయబడింది అట్లా అంటే, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆ అన్య రాజ్యాలు ఏంటి అట్లా అంటే, ఎవరికైనా నచ్చిందా, రాజు కావాలి అంటే దానికి తిరుగులేదు. కాబట్టి అప్పటికే అబ్రహాము భార్య వయసు 90 సంవత్సరాలు. ఎంత వయసు? గట్టి చెప్పాలి, ఎంత వయసు? ఈ సందర్భంలో శారా వయసు 90 సంవత్సరాలు. శారా వయసు 90 సంవత్సరాలు, 90 ఇయర్స్. అబ్రహాం తన భార్య ఒక అందాన్ని మరి అబీమెలెకు కానీ ఐగుప్తులటువంటి వాళ్ళందరూ చూసి, ఐగుప్తు కాదు, ఈ గెరారా వాళ్ళందరూ కూడా చూసి, నా భార్యను తీసుకెళ్ళిపోతారేమో, నా భార్య కొరకు నన్ను చంపడానికి కూడా వాళ్ళు వెనుకాడరేమో అని తన భార్య గురించి ఏమని పరిచయం చేస్తున్నాడు? ఈమె నా చెల్లెలు అని పరిచయం చేస్తున్నాడు. 90 ఇయర్స్లో కూడా స్ట్రైకింగ్ బ్యూటీ శారాకి. 90 ఇయర్స్. దేవుని ఒక వాక్యం ఉంటుంది, శారా 127 ఏళ్ళు బతికిందంట. ఎన్నేళ్ళు? 120, 127 ఇయర్స్ బతికింది. 90 ఇయర్స్ ఇప్పుడు శారాకి. ఏమండి, ఇంకా 9 ఇయర్స్ లేకపోతే ఇంకొక 6-7 ఇయర్స్ దాటితే అద్భుతమైన కొడుకు జన్మని ఇవ్వబోతుంది శారా. అంటే ఆల్మోస్ట్ తన జీతపు అంకపు దశకు వచ్చినా కూడా స్ట్రైకింగ్ బ్యూటీ ఉంది శారాకి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు శారా జీవితంలో, అబ్రహాము జీవితంలో ఆ యవ్వనాన్ని దేవుడు నూతనపరుస్తూ ఉన్నాడు. ఆ వయసులో కూడా అలా ఉండగలిగారు. కారణం ఏమంటే, బహుశా దేవుడు వాళ్ళకి ఇవ్వనటువంటి కుమారుని కొరకు వాళ్ళ బయాలజికల్ ఒక స్టేటస్ని దేవుడు రిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆమె వాళ్ళు ఆ శక్తి కానీ, వాళ్ళు ఆ బలమును కానీ దేవుడు నూతన పరుస్తారు. ఎందుకంటే కుమారును కనాలి అంటే ఆ ఎనర్జీ కావాలి, ఆ పొటెన్షియల్ కావాలి కదా. అందుకే వాళ్ళ బాడీని దేవుడు అలాగా బ్లెస్ చేస్తున్నాడేమో బహుశా. హల్లెలూయా. సో ఆ ఏజ్లో కూడా ఆ ఎనర్జీ అనేది రెన్యూ అవుతూ ఉంది. దేవుడు సరిగ్గా గమనించాలి. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు అటువలే మన శక్తిని కూడా దేవుని ఆయన నూతనపరచువాడుగా ఉన్నాడు. ఆమె 103వ కీర్తన 5వ వచనంలో దేవుని యొక్క వాగ్దానం ఇలా రాయబడి ఉంది. 103వ కీర్తన 5వ వచనంలో Psalm 103:5 దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్త తగ్గుచున్నట్లు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. కాబట్టి ఎలాంటి ఏజ్లో ఉన్నప్పటికీ కూడా ఈ వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకోగలగాలి. శారా ఆ వయసులో ఉన్నప్పటికీ, అబ్రహాము మృతతుల్యమైనటువంటి ఆ శరీరము ధరించినప్పటికీ కూడా ఇసాకుని కనగలిగాడు. ఎందుకు? ఆ యవ్వన బలాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చి ఉన్నాడు. ఈవెన్ మన లైఫ్లో కూడా దేవుడు అలాగే బ్లెస్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఏజ్ అనేది మీకు ఒక అడ్డంకుగా మారకూడదు. వయసు అనేది మీకు ఒక సంఖ్యగానే ఉండాలి, కానీ వయసు అనేది మీకు అడ్డుగా ఉండకూడదు. దేని బిడ్డరా, దేవుడు మీద ఆధారపడితే నీ యొక్క బలాన్ని కూడా దేవుడు రెన్యూ చేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్. మోషేను ఉదాహరణగా తీసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మోషే ఒక జీవితంలో కూడా బ్లెస్సింగ్ ఎలా ఉందో తెలుసా? మోషే చనిపోయినప్పుడట అతని వయసు 120 సంవత్సరాలు. ఎంత వయసు? 120 ఏళ్ళు బతికాడు మోషే. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. 120 ఇయర్స్ జీవించాడు. అతనికి ఐసైట్ ప్రాబ్లం లేదు. అతనికి ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా కర్ర పట్టుకొని నడవలే. చాలాసార్లు మనం మోషే మూవీ చూసినప్పుడు మోషే ముసలోడు నడవడానికి కర్ర పట్టుకున్నాడు అనుకుంటాం, కానీ మోషేకి సత్తువ తగ్గలేదండి కర్ర పట్టుకోవడానికి. మోషే కర్ర ఉన్నది అతను నడవడానికి కోసం కాదు, దేని కూడా అద్భుతాలు చేయడం కోసం. ఆమేన్. సో మోషే జీవితంలో ఆ బలాన్ని రిన్యూ చేస్తున్నవాడు. శారా అబ్రహాము జీవితంలో ఆ యవ్వన బలాన్ని ఆయన రిన్యూ చేస్తున్నవాడు. మనందరి జీవితంలో కూడా అలా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. అన్లెస్ అంటే నా వల్ల కాదు, ఇది ఇంతే అని డిసైడ్ చేసుకుంటే తప్ప, నువ్వు దేని మీద ఆధారపడి దేవా నేను ఇది చెయ్యాలి అంటే దేవుడు నీకు ఆ బలాన్ని ధరింపచేయవాడుగా ఉన్నాడు. దేవుడు మనకి బలాన్ని ధరింపచేయవాడు. ఆమేన్. పక్కన చెప్పండి, దేవుడు మనకి బలాన్ని ధరింపచేయవాడు, బలాన్ని ధరింపచేస్తాడు. హల్లెలూయా. రైట్. అయితే అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెని చెప్పాను, చెల్లెలని చెప్తూ ఉన్నాడు. చెల్లెని చెప్తూ ఉన్నాడు అంటే ఇదివరకే ఒక సంఘటనలో, ముందు జరిగిన ఒక సంఘటనలో అబ్రహాం ఇదే తప్పు చేశాడు. ఆదికాండము 12వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల్లో అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఆ సందర్భంలో కూడా రాజుకి అక్కడ వాళ్ళకు భయపడి ఈమె నా చెల్లెలు అని చెప్పాడు. సేమ్ అదే మిస్టేక్ రెండవసారి ఇక్కడ కూడా చేస్తూ ఉన్నాడు.
అంటే అబ్రహాం మొదటిసారి ఎక్కడ త్రొట్టిల్లాడో అదే విషయంలో రెండోసారి కూడా త్రొట్టిల్లుతూ ఉన్నాడు. ఎంత ట్రాజడీ చూడండి. ఒక్కసారి ఒక విషయంలో మనము పడిపోయిన తర్వాత దేవుని మహాకృప చేత లేవనెత్తబడినప్పుడు మళ్ళా అదే విషయంలో పడిపోవడం ఎంత దారుణం అది. దేవుడు ఒక విషయంలో మనల్ని క్షమించి నిలబెట్టి మళ్ళీ తిరిగి వాడుకుంటున్నప్పుడు మరీ తిరిగి అందులో పడిపోవడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అది. నువ్వు గతంలో జరిగినటువంటి ఒక పతనం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నావా? గతం నుంచి పాఠాలు నేర్చుకుని వాడు అదే తప్పుల్ని కొనసాగిస్తాడు. గతం నుంచి ఏమాత్రం కూడా నేర్చుకునేవాడు, గతం నుంచి ఏమాత్రము జ్ఞానము పొందినవాడు, గతం నుంచి ఏమాత్రం కూడా మేలుకొల్పు పొందినవాడు ముందు కూడా అదే తప్పులు చేస్తూనే ఉంటాడు. ఒకసారి ఒకటి రిపీట్ ఏంటంటే మన లైఫ్లో దాని నుంచి మనం ఒక పాఠము నేర్చుకోగలగాలి, అందులో పడిపోకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అబ్రహాము అది చేయట్లేదు. అరే లాస్ట్ టైం ఇలా చేశాను, దేవుడు మహాకృపను బట్టి దేవుడు జోక్యము చేసుకున్నాడు, నా రాజుతో మాట్లాడి నా విషయంలో జోక్యం చేసుకొని కాపాడాడు. ఎంత తప్పైపోయింది. నేను దేని మీద ఆధారపడక నా ప్రాణం భీతి కొరకు నేను అలాగా తప్పడుగులు వేశాను. కానీ దేవుడు నన్ను క్షమించి నష్టపోసం అంటే నాకు దేవుడు తిరిగి ఐశ్వర్యముతో ఆ ప్రాంతం నుంచి నేను బయటకు రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకోసారి అలాంటి అనుభవం ఏర్పడితే ఇలాంటి తప్పు చేయను అని నేర్చుకోసం అంటే అబ్రాహాము ఆ పని చేయకోకుండా మళ్ళీ అదే మిస్టేక్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అండి, మన విశ్వాసమునకు తండ్రి. ఆయన విశ్వాసపు తండ్రి అంటే రాత్రి విశ్వాసపు తండ్రి అయిపోలేదు. క్రమక్రమంగా అబ్రహాము జీవితంలో అనేక వైఫల్యాన్ని దేవుడు సరిచేస్తూ అనేక మార్పులు చేస్తూ పరివర్తన చెందిస్తూ ఆ తర్వాత ఒక దశకు అతను హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసమునకు తండ్రిగా పిలువబడ్డాడు. లైఫ్లో జరిగినటువంటి మిస్టేక్స్ని రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తున్నాడు, బట్ స్టిల్ అయినా కూడా అలాగే ముందుకు వెళ్తున్నాము అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్లో కొన్ని వాటిని నువ్వు నష్టపరుచుకుంటున్నావు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అందులో ఒక డ్యామేజ్ నువ్వు గ్రహింపు లేకోకుండా అలాగే ముందుకెళ్ళి దాంట్లో మళ్ళా పడ్డావు అంటే ఇంకా భారీగా మూల్యం చెల్లించుకోవాలి. మొదటిసారి తొట్టిల్లినప్పుడు అబ్రహాము తన జీవితంలో ఒకటి కోల్పోయాడు. రెండోసారి ఈ అధ్యాయంలో అదే తప్పు చేస్తున్నాడు, ఏమీ కోల్పోయాడు కూడా మనం చూడబోతున్నాం. అండ్ బహుశా ముందు రిపీట్ చేస్తుంటే ఇంకా ఘోరంగా కోల్పోయి ఉన్నాడేమో బహుశా. అయితే థర్డ్ టైం రిపీట్ చేస్తుండగా బైబిల్ రాయబడలేదు. ఎందుకంటే సెకండ్ టైంకి అబ్రహాము ఆ పాఠము నేర్చుకొని ఉన్నాడు. కొందరికి 2 సార్లు పాఠం నేర్చుకుంటారు, కొన్నిసార్లు 10 సార్లైనా 15 సార్లు కొందరు పాఠాలు నేర్చుకోరు. అందుకో మాట ఉంది కదా, మనిషికో దెబ్బ మనిషికి మాట. ఎందుకంటే మనిషి మాట వింటాడు, కానీ పశువులకైతే ఎన్ని చెప్పినా కూడా నువ్వు కుర్సేవానా కుర్సు, ఏం పర్వాలేదు, నాకైతే ఎటువంటి సమస్య లేదు. సో కొందరు యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. వర్షం పడతా ఉంటుంది, దెబ్బలు పడతా ఉన్నా కూడా అసలు ఆ గొడ్లు కొడుతున్నప్పుడు మనకి అబ్బా ఎంత కఠినంగా కొడతారని అనిపిస్తుంది, కానీ గొడ్డు మాత్రం ఏమనిపించదు. వై? సెన్స్లెస్ అది. ఎంత కొట్టినా కూడా ఫెదర్ టచ్ లాగే ఉంటుంది దానికి. కొందరు చూడండి, ఎంతగా తిడుతున్నా ఎంతగా కరెక్షన్ చేసి దేవుడు గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, కానీ వాళ్ళకి మాత్రము ఫెదర్ టచ్ లాగా ఉంటుంది. అవునా, సరే చూద్దాంలే. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆమేన్. కాబట్టి దేని మీద మరి తన భార్య విషయంలో ఇన్సెక్యూరిటీ, అమ్మో మరి నా భార్య పోగొట్టుకుంటానేమో అని భయపడి, దేవుడు మా ఇద్దరిని కూడా జత చేస్తున్నాడు, ఎవరు కూడా వేరు చేయలేడు, మా ఇద్దరిని కూడా కలిపి ఉంచేది దేవుడే అని దేని మీద ఆధారపడక అబ్రహాము తన స్వంత ప్లాన్ వేస్తున్నాడు. స్వంత ఆలోచనతో ఈ స్కీమ్ వేసాడు. ఈమె నా చెల్లు అని చెప్తే ఆమె సేఫ్, నేను కూడా సేఫ్ కదా అని ఓన్ డెసిషన్ అండ్ ఓన్ ప్లానింగ్. నా సర్దుగా మాట్లాడాను. అప్పుడు అబ్రహాం వయసు ఎంత చెప్పండి? దాదాపు 97-98 సంవత్సరాలు. ఆల్మోస్ట్ దరిదాపుల్లో అక్కడ ఉన్నాడు. ఆ వయసులో కూడా ఆ వయసుకి ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది అనుకుంటాం. వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది అనుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఎంత వయసు పెరిగినా నీ మెచ్యూరిటీ వచ్చేది వయసుతో కాదు, ప్రభుతో గడిపినప్పుడే నీకు మెచ్యూరిటీ వస్తుంది. వయసుతో నీకు మెచ్యూరిటీ రాదు. లౌకికమైన మెచ్యూరిటీ వస్తుందేమో, కానీ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది నువ్వు దేవునితో గడుపుతూనే వస్తుంది. కానీ నువ్వు ఎన్నేళ్ళైనా సరే, నువ్వు ఎంత వయసులో ఉన్నా, ఎంత వృద్ధాప్యంలో ఉన్నా, నువ్వు దేవునితో గడపకపోతే 97-98 ఏట కూడా తప్పులు చేయవచ్చు, చేసే అవకాశం ఉంది అని అనడానికి అబ్రహామే మనకి ఎగ్జాంపుల్. కాబట్టి మెచ్యూరిటీ కమ్స్ వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్.
అందుకే కొంత చూడండి 90 ఏళ్ళు వయసు వచ్చినా కూడా ఇంకా చిన్న పిల్లల వలె ఇంకా ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇంకొందరు చూడండి మరి చాలా తక్కువ వయసే కానీ మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. చూసారా, నేను ఈ బోత్ కేటగిరీస్ని నా లైఫ్లో చూస్తూ ఉన్నాను, అడుగులో చూస్తూ ఉన్నాను. చిన్న వయసే కానీ పెద్దవాళ్ళ తరహా ఆలోచిస్తారు. కొంతమంది చాలా పెద్దవాళ్ళుగా, వయసు చాలా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లల వల్లే బిహేవ్ చేస్తుంటారు. ఆ కుర్రోడు నాకు ప్రేరణ చెప్పలేదు, ఆమె వచ్చి నన్ను విష్ చేయలేదు, నేను వస్తే చేయలేదు, ఇలాగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. బట్ చిన్నపిల్లలు వయసు చిన్నగైనా మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ కమ్స్ వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి గెరారు రాజు అయిన అబీమెలెకు షారాను పిలిపించి, అంటే మరి అబ్రహాము భార్య అయిన షారా గురించి అబీమెలెకు ఎలా తెలిసి ఉంటుంది? ఆయన మహారాజు అండి, ఆ దేశానికి అంతటికి రాజు అయిన అలాంటి రాజుకి ఈ అబ్రహాము భార్యకు వచ్చిన వర్తమానం ఎలా తెలిసి ఉంటుంది? బహుశా అబ్రహాంకి ఆ రాజు కింద పనిచేసే ఫ్రెండ్స్ ఉండొచ్చేమో, బహుశా అబ్రహాంకి కొన్ని కాంటాక్ట్స్ ఉండొచ్చేమో, బహుశా మొత్తానికి వార్త స్పీడుగా రాజు వద్దకు వెళ్ళిపోయింది. అందుకే అబీమెలెకు రాజు పర్టికులర్గా నాకు ఆ షారా కావాలి అని పిలిపించుకున్నాడు, ఆ ఇంట చేర్చుకున్నాడు అని దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది. సరిగ్గా మాట్లాడాలి, రాజు అయిన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. నా ఇక్కడ అబీమెలెకు ఆశయం ఏమంటే నేను షారాను కలిగి ఉండాలి అని కోరుతా ఉన్నాడు. ప్రతి పాపము వెనుకల ఏమండి సాతాను ఒక పాత్ర ఉంది అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఇవన్నీ కూడా ఎవరు రోల్స్ వాళ్ళు ప్లే చేస్తారు, కానీ ప్రతి పాత్ర వెనుకల సాతాను పాత్ర కూడా ఉంది. ఓకే, సాతాను ఒక ఆలోచన ఏంటంటే ఈ అబ్రహాము షారాకి దేవుడు కుమారుని గురిస్తున్నాడు కదా, కాబట్టి ఆ లైనేజ్ అనగా ఏమైతే ఆ వంశవృక్షం అంతా కూడా చెడిపోయాలి, ఆ ట్రేసెస్ లేకోకుండా దాన్ని చెడిపోయాలి. అపవాద ఒక ప్లాన్ కూడా అలాంటిదే. కాబట్టి ఈ షారాను అవుట్ ఆఫ్ ద లైన్ తీసుకెళ్ళిపోతే, అబీమెలెకి నేను ఇచ్చేస్తే ఆ తర్వాత దేవుడు ఏమైతే వాగ్దానం ఇస్తున్నాడో అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి కదా. ఫిజికల్ రిలేషన్లో చూస్తే ఇది ఒక డ్రామా, బట్ స్పిరిచువల్ రిలేషన్లో చూసినట్లయితే ఇది డెవిల్ స్కీమ్ అది. అందుకే అబీమెలెకు వద్దకు పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ఎవరు? సాతాన్. తద్వారా ఏమైపోతుంది, దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో అబ్రహాంకి అది నిరూపణంగా మార్చబడుతుంది. ఆ తర్వాత షారా గర్భం ధరించినా ఏమో పుట్టినటువంటి కుమారుడు అబీమెలెకు పుట్టాడో లేకపోతే అబ్రహాము పుట్టాడు అంటే ఏమైపోతుంది, ఐడెంటిటీ ప్రాబ్లం వస్తుంది. అపవాదికి అదే కావాల్సింది, అసలు ఈ ట్రేసెసే లేకుండా చేయాలి అని. అండ్ అపవాది ఎంతగా వాడు కుట్ర పండుతున్నాడంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగిన యుద్ధాలన్నీ కూడా కారణం ఏంటో తెలుసా? మరి యేసు ఒక ఆనవాళ్ళు లేకోకుండా రక్షకుడు ఎలాగైతే పుడతాడో ఆ జీనియాలజీ, ఆ వంశధార అనేది లేకోకుండా వాడు చెడిపోయాలి. ఈవెన్ ఎస్తేరు ఒక గ్రంథాన్ని మనం బాగా చూసినట్లయితే ఎస్తేరు ఒక గ్రంథంలో ఏం జరిగింది, హామాను ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు అంటే యూదులు లేకోకుండా తుడిచిపెట్టేయాలి. అడుగున యేసు ఎక్కడైతే పుడతాడో, ఎవరి ద్వారా అయితే జన్మిస్తాడో ఆ వంశధార చెడిపోయాలి. బట్ ఎస్తేరుకి వచ్చేపాటికే అంతకుముందు వాడు ఒక్కరినో ఇద్దరిని ఉపయోగించుకునేవాడు. ఎస్తేరు గ్రంథంకి వచ్చేపాటికే హామాను ఉపయోగించుకొని ఒక్క యూదుడు కూడా మిగులుకోకుండా రాజ్యంలో అందరినీ కూడా ఊచకొత్త కొయ్యాలి. దేవుడు మహాకృపను బట్టి ఏమైంది, హామాను ఒక కుట్ర విఫలమైంది. ఎస్తేరు ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు, అందరూ రక్షించబడ్డారు. ఎజ్రా, నెహెమ్యా ఈ గ్రంథాలన్నీ బాగా చదివితే అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు చెరలోంచి వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క ఆలయము కట్టగలగాలి. ఆ టైంలో ఏం జరిగిందంటే యూదులు కాస్త అన్యులు వివాహం చేసుకున్నారు. ఈవెన్ ఈ యొక్క ఎస్తేరు కాలంలో కూడా ఈవెన్ అన్ని రాజ్యాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఇంటర్ మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ డెవిల్ ఈజ్ సో సక్సెస్ఫుల్ ఏమంటే యూదులందరినీ కూడా అలా తప్పించేస్తే ఆ వంశధార అనేది తుడిచిపెట్టబడుతుంది కదా. అందుకే ఎజ్రా వీళ్ళందరూ కూడా మళ్ళీ మొత్తుకున్నారు, అయ్యా ఎందుకు మిమ్మల్ని మీరు భ్రష్టులుగా చేసుకుంటారు, ఎందుకు మీ జీవితాలు అలా పాడు చేసుకుంటారు, ఇది మీ సుఖమో మీ యొక్క కంఫర్ట్ కొరకు మీరు అడుగులు వేస్తారు, కానీ ఒక వంశధార అనేది ప్రవహిస్తూ ఉంది. కాబట్టి డు నాట్ డిఫైల్ యువర్ సెల్ఫ్. అనిల్ వివాహం చేసుకోవడం ఏంటి, ఇలాగా మిమ్మల్ని మీరు భ్రష్టులుగా చేసుకోవడం ఏమిటి, ఆ తరమే చెరిపివేయబడతా ఉంది. కాబట్టి మీరు దేని వైపు తిరగండి అని భక్తులు మళ్ళీ హెచ్చరిస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి దేని వైపు తిరగలిగారు.
ఇదే స్టోరీ మలాకీలో కూడా అలాగా మలాకీ బైబిల్ యొక్క చివరి అధ్యాయము మలాకీ 2వ అధ్యాయం 11, 14, 15 వచనాల్లో సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతా ఉంది. అక్కడ కూడా దేవుని వాక్యం రాయబడి కదా, యూదావారు ద్రోహులైని ఇజ్రాయిల్ మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుతున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలం అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకునిరి. మీరు 14, 15 వచనాలు చూస్తే దేవుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు దేవుడు స్పెసిఫిక్గా అన్యులు వివాహం చేసుకోకూడదని చెప్తున్నాడు? కారణం ఏమంటే అది వాళ్ళ స్వప్రయోజనం కోసం మాత్రమే కాకుండా వెనకల చూస్తే స్పిరిచువల్ కొనను చూస్తే యేసయ్య వంశధార ప్రవహిస్తుంది, అపవాది ప్లాన్ దాన్ని చెడిపోయాలి. ఎన్ని చేసినా కూడా అపవాది కుట్రలన్నీ కూడా విఫలమవుతున్నాయి. చివరికి అపవాది వేసిన వాడు చివరి అస్త్రం, అప్పటికే లేట్ అయిపోయింది, కానీ వాడు వేసిన చివరి అస్త్రం ఏంటి తెలుసా? పుట్టివంటి చిన్నపిల్లలందరినీ కూడా వాడు హతము చేసేసాడు. వాడి ప్లాన్ ఏంటంటే తెలుసా? యేసయ్య ఒక ఆనవాళ్ళు లేకోకుండా తుడిచిపెట్టేసేయాలి. చిన్నపిల్లలందరూ లేపేస్తే ఇంకా ఎవరుంటారు? యేసయ్య మెస్సయ్యగా ఎవరు పిలువబడతారు? ఎవరు కూడా పిలువబడలేరు. హల్లెలూయా. సో అబ్రహాము తన భార్యను నా చెల్లి అని చెప్పుకుంటున్నాడు, తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నము చేస్తున్నాడు. కానీ తెర వెనకల స్పిరిచువల్ కోణంలో అబ్రహాము ఏమి జరగబోతా ఉందో అది గ్రహించలేకపోయాడు. స్పిరిచువల్ లెవెల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉందో అబ్రహాంకి ఆ టైంలో ఏమాత్రం గ్రహింపు లేకోకుండా ఎమోషనల్ అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి తన భార్యని ఏమన్నాడు? నాక చెల్లని చెప్తున్నాడు. ఎందుకంటే భయం వేస్తుంది. మీకు క్వశ్చన్ తెలుసా? భయము చెరలోకి నడిపిస్తుంది. సో ఫియర్ విల్ లీడ్ యూ ఇన్ టు ద క్యాప్టివిటీ. నేను శ్రద్ధగా గమనించాలి. భయము బంధకంలోకి నడిపిస్తుంది, భయము దాస్యంలోకి నడిపిస్తుంది. శ్రద్ధగా గమనించాలి. అందుకే ఫియర్ని ఎప్పుడు కూడా మనము టాలరేట్ చేయకూడదు. ఇది ఉందా ఆటోమేటిక్గా నువ్వు చెరలోకి నడిపించబడతావు. అబ్రహాము భయపడ్డాడు, అందుకే అబ్రహాము ఏమైతే భయపడ్డాడో అదే విధముగానే వాళ్ళ భార్య మరి తీసుకొని పోబడినది. హెబ్రీ 2వ అధ్యాయం 15వ వచనం చదవాలి. ఫియర్ గురించినటువంటి ఒక మాట అక్కడ రాయబడి ఉంది. ఒక హెచ్చరిక చూద్దాం. హీబ్రూస్ 2nd chapter verse 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు, ఈ మాట గమనించాలి ఇప్పటి నుంచి, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. అంటే దాస్యమునకు లోబడ్డానికి గల కారణం ఏంటి? భయము. భయము దాస్యమునకు లోబరుస్తుంది, భయము చెరలోకి నడిపిస్తుంది, భయము నిన్ను బంధకాల్లోకి నడిపిస్తుంది, భయము నిన్ను శాపంలోకి నెట్టేస్తుంది. దీని వాక్యం ఉంటుంది, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. అందుకే దేవుడు బైబిల్లో తరచుగా భయపడకూడి అనే మాట తరచుగా దేవుడు చాలాసార్లు రిపీట్ చేస్తూ ఉంటాడు. 365 సార్లు భయపడకూడి అనే మాట మనకి బైబిల్లో కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే సంవత్సరానికి 365 రోజులు, ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు భయపడకండి. మీరు ఏమైతే భయపడతారో మీ భయమే మిమ్మల్ని ఆ దాస్యంలోకి నడిపిస్తుంది. ఈరోజు చాలామంది క్యాప్టివ్లో ఉండడానికి, బంధకాల్లో ఉండడానికి, శాపంలో ఉండడానికి కారణం ఏంటి తెలుసా? భయం. ఆ ఫియర్ని మనం తీసివేయగలగాలి. ఏ అభిమేలకి ఏం చేయగలుగుతాడండి? ఏ అన్య రాజ్యం ఏం చేయగలుగుతుంది? అబ్రహాంకి మరి రాజుల భయము, ఆ దేశపు భయము కంటే దేవుని భయము ఉండిటకిన తన భార్యను అలాగ పంపించి ఉండేవాడు కాదు, తన సాక్ష్యాన్ని పోగొట్టుకునేవాడు కాదు. ఏమండి, రాజు నిలిచినప్పుడు తలదించుకునే పరిస్థితి వచ్చేది కాదు. అబ్రహాము భయపడ్డాడు. అందుకే అనేక సంఘటనలు ఈ అధ్యాయంలో చోటు చేసుకున్నాడు. డు నాట్ ఫియర్. దేనికి భయపడాల్సిన పని లేదు. ఈరోజు ఎలాంటి నువ్వు మనుషులకో పరుసుకో భయపడుతున్నావంటే నీ భయమే నిన్ను దిగజారే స్థితిలోకి నిన్ను నెట్టేస్తుంది. నీ భయమే నీకున్నవన్నీ కూడా పోగొడుతుంది. సో డు నాట్ ఫియర్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. ఒక్కసారి నీ పరిస్థితిలో ఏం చేయాలంటే, నువ్వు దేని వైపు చూస్తే, దేవా ఈ పరిస్థితి నాకు భయపడుతున్నా కానీ నాకు నీ మీద భరోసా ఉంది అని ఫెయిత్లో ఆపరేట్ అయినప్పుడు ఏమైతే నీకు అసాధ్యమైనవిగా ఉన్నాయో దేవుడు అవన్నీ కూడా సాధ్యపరచువాడుగా ఉన్నాడు. ఆమె పక్కన చెప్పండి. భయముతో దాస్యంలోకి పోవద్దు, ఫియర్తో క్యాప్టివిటీలోకి పోవద్దు. నిన్ను దాస్యంలో నడిపించేది ఎవరో కాదు, నీ భయమే. ఆమె. సో నో ఫియర్. చెప్పండి, నో ఫియర్. భయము లేదు.
దేవుడు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను, పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. మీరు ఎవరికైనా పిరికితనం గల ఆత్మ ఉందా? భయపడే పిరికితనం అంటే భయపడ్డాం. దేవుని నమ్ముకున్నవాడు, ఆత్మతో నింపబడిన వాడికి భయము లేదు, వాళ్ళలో పిరికితనం ఏమాత్రం ఉండదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. రైట్. సో 3వ వచనం నుంచి 7వ వచనం. మరి అబీమెలెకు శారాను తీసుకెళ్ళాడు కదా, దేవుడు అబీమెలెకుని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, తీర్పు వస్తుంది నీ మీదకి అని హెచ్చరిస్తున్నాడు. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లని అతడు నాతో చెప్పలేదే, మరియు ఆమె కూడా అతడు నా అన్నను, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసిన నేను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితేవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని యెడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్యుడైన రాజుతో మాట్లాడుతున్నాడు. నువ్వు పాపము చేసి దేవుని స్వరము వినలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను డీల్ చేయడానికి దేవుడు అన్యుల ద్వారా దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. అర్థమైందా? అబ్రహాంతో మాట్లాడాల్సినటువంటి దేవుడు ఇప్పుడు అబ్రహాంతో చెప్పట్లేదు, ఇప్పుడు అబీమెలెకుని డీల్ చేస్తూ ఉన్నాడు. ఎంత పాత్రిక స్టోరీ అది. ఒకసారి మన భక్తుల్లో ఉన్నా కూడా తప్పు చేసినప్పుడు, ఒకసారి మనము ఆత్మీయంగా ఉన్న దొల్లుతున్నప్పుడు, ఒకసారి పాపంలో మన పొర్లుతూ ఉన్నప్పుడు, వీ కెనాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, వీ లూజ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. అప్పుడు ఏంటంటే మనల్ని డీల్ చేయడానికి, తన కనికరంలో మనల్ని డీల్ చేయడానికి, మనల్ని హెచ్చరించడానికి, మనల్ని దిద్దడానికి, మనల్ని సరి చేయడానికి దేవుడు అన్యులు కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుడు అటుపక్క నరుక్కుంటూ వస్తుంటాడు. నీ వైపు జరగలేదంటే ఆపోజిట్గా దేవుడు ఎదుటి వ్యక్తి ద్వారా దేవుడు నీ లైఫ్లో కార్యం జరిగిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పాలి, ఏంట్రా ఈ పని చేస్తున్నావు నువ్వు, ఎందుకురా నువ్వు ఇలా వెళ్ళావు, ఎందుకమ్మా ఇలా చేసావని ఒక అన్యుడు వచ్చి చెప్పాలి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అది. దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. చెప్పండి, బైబిల్లో చాలామంది ఉన్నారు. ఇంతకుముందు ఐగుప్తు ఒక దేశంలో ఉన్నప్పుడు ఇదే తప్పు అబ్రహాము చేసినప్పుడు ఆ ఐగుప్తు రాజు దేవుడు మాట్లాడా? ఇప్పుడు అబీమెలెకుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను పట్టుకోవడానికి, నిన్ను వెనక్కి లాగడానికి, నిన్ను మళ్ళా నిలబెట్టడానికి అవసరమైతే దేవుడిని నీ పక్షముగా నీ గురించి దేవుడు అన్యులతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. అబ్రహాము తప్పు చేసిన ప్రతిసారి కూడా మీరు బాగా గమనించండి, దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. నువ్వు బయలుదేరి ఉన్నప్పుడు లోతు వెంట పెట్టుకుని వెళ్ళాడు 12వ అధ్యాయంలో, దేవుడు మాట్లాడలే. 13వ అధ్యాయంలో విడిపోయినా దేవుడు తిరిగి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా తప్పు చేసినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడట్లేదు, అబ్రహాంతో మాట్లాడక దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. మన ప్రార్థన ఏంటి తెలుసా? దేవా, నా గురించి నువ్వు నాతోనే మాట్లాడలేయా, ఎవరితోనో కాదయ్యా, నాతో మాట్లాడు. ఆమేన్. ఎవరో వచ్చి మనకు పాఠాలు చెప్తే ఎలా ఉంటుందండి? ఎవరో వచ్చి నీకు నీతులు చెప్తే ఎలా ఉంటుందండి? ఈ ప్రపంచానికి ఒక రోజు నువ్వు తీర్పు తీర్చేస్తావంటే నీవే ఒక అన్నిటితో తీర్పు తీర్చబడుతున్నావు అంటే, ఎవరో బైబిల్ అంటే తెలియని వ్యక్తితో, ఏమంటే దేవుడు అంటే తెలియని వ్యక్తితో, ఏమంటే దేవుని మార్గములు అంటే ఏంటో తెలియని వ్యక్తితో నువ్వు పాఠాలు చెప్పించుకుంటున్నావు అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించాలి. ఆ పరిస్థితి మన ఎన్నిటికీ రాకూడదు ఏం బిడ్డారా? ఆమేన్. కానీ ఇక్కడ అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్నాడంటే అబ్రహాం పట్ల దేవుడు చూపిన కృపనే. ఎందుకంటే అంత చేసినా కూడా అబ్రహాముని వదిలిపెట్టడము దేవునికి ఇష్టం లేదు. అందుకే అబీమెలెకు ద్వారా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చాడు. ఆ దినాల్లో దేవుడు తరచుగా కళల ద్వారా మాట్లాడేవాడు. ఈ రోజు కాబట్టి బైబిల్స్ వచ్చాయి, కానీ ఆ దినాల్లో లేవు కదా, కాబట్టి తరచుగా కళల ద్వారా మాట్లాడేవాడు. ఆ కళలో ఆ స్వప్నమందు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు కదా, నీవు చచ్చిన వాడవు సుమా, ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య, నువ్వు ముట్టావా నువ్వు చస్తావు, జాగ్రత్త. మనము రాత్రి కళ్ళలో మనకి ఇలాంటి మాటలు వస్తే ఎలా ఉంటుందో చెప్పండి? లేచినాక ఒక బిందె నీళ్ళు తాగినా కూడా మనకు గుండె దడ తగ్గదు కదా. సాధారణంగా ఏదైనా కళ్ళు వస్తేనే భయపడిపోతాం. ఒక చీకటో లేకపోతే ఏదైనా ఒక పరిస్థితి కల్లో చూసినప్పుడు భయపడతాము, ఉలిక్కిపడి లేస్తాము, ఆ రాత్రంతా నిద్ర ఉండదు. అలాంటిది దేవుడే ప్రత్యక్షమై నువ్వు పోతావురే అంటే ఎలా ఉంటుంది చెప్పండి కదా. అబీమెలెకు లైఫ్లో కూడా అలాంటిదే. నువ్వు చచ్చినవాడు సుమా అనగానే ఆ రిబ్యూక్,
ఆ గద్దెంపు ఎంత కఠినంగా ఉందో, ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆలోచించండి. ఆ కళలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా నువ్వు చేస్తున్నావు, ఈ స్త్రీ ఒక పురుషుడికి భార్య, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు అబీమెలెకు మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతూ అంటాడు కదా, అయ్యా నేను యథార్థ హృదయము గలవన్నీ వాకాన్ని చేస్తాను, నేను కావాల్సిగా నేను ఈ తప్పు చేయలేదు. ఎందుకంటే మరి అబ్రహాము చెప్పాడు ఈమె నా సోదరని, ఈమె కూడా చెప్పింది నా అన్నని, కాబట్టి నేనైతే కావాల్సిగా ఈ పని చేయలేదు, యథార్థ హృదయంతో చేశాను అని తన యథార్థతను దేవునికి విన్నవించుకుంటున్నాడు. చూడండి ఆ మాట చూడండి. నేను ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పనిని చేసి తిని చెప్పాను, యథార్థ హృదయముతో. దానికి దేవుడు కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నాడు. దేవుడు కూడా ఏమని, దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేస్తేవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు హృదయంగా పాపము చేయకుండా నేను అడ్డగించాను. అబీమెలెకు ఈరోజు నేను ఎందుకు అడ్డగిస్తాను తెలుసా, నువ్వు చేసిన పని యథార్థంగా చేశావు. దీని వెనకాల ప్లాన్ ఏంటో నీకు తెలియదు. దీని వెనకాల అబ్రహాము అబద్ధం ఉందని, శారా అబద్ధం ఉన్న సంగతి నీకు తెలియదు. నువ్వు యథార్థంగా నువ్వు చేసావు, అది నాకు తెలుసు. అందుకే నువ్వు కీడు చేయకోకుండా నేను అడ్డగిస్తున్నాను. ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోగలగాలి. ఒక వ్యక్తి యథార్థంగా ఉన్నాడు అంటే, సరిగ్గా ఒక వ్యక్తి యథార్థంగా ఉన్నాడు అంటే దేవుడు అతను తప్పించేవాడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి యథార్థంగా ఉన్నాడంటే ఒక అన్యుడైన రాజును కూడా దేవుడు తప్పించగలుగుతాడు. నిజదేవుడు ఎరగకపోయినా, సత్యదేవుని ఎరగకపోయినా, బైబిల్ తెలియకపోయినా, యథార్థ హృదయం ఉందా అట్టి వ్యక్తిని దేవుడు కీడు నుంచి తప్పించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ అబీమెలెకుకి నిజమైన దేవుడు తెలియదు, కానీ యథార్థ హృదయం ఉంది. అందుకే దేవుడు అంటాడు కదా, ఏమని, పాపము చేయకుండా నేను అడ్డగించి తిని. సో దేవుడు చూసేది యథార్థ హృదయం ఉందా లేదా. హల్లెలూయా. ఈ రోజున చాలామంది పాపంలో పడిపోతున్నారు. అన్న నేను ఈ పాపంలో పడిపోయినా, అన్న ఆ పాపంలో ఈ టెంప్టేషన్స్ ఎక్కువైపోయినా, ఈ శోధనలో ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఒక మూమెంట్స్లో నేను పడిపోతున్నాను, ఎంతోసార్లు ట్రై చేస్తున్నా బట్ స్టిల్ అలా పడిపోతున్నాను అండ్ దీనిలో బయట పడలేకపోతారు. చాలామంది సిన్ ఒక ప్రాబ్లంలో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అపవాద ఒక ఊరిలో చిక్కుకుంటూ వాళ్ళు స్ట్రగుల్ అవుతూ బయట పడలేక ఏమండి ద్వంద్వ జీవితాలు జీవిస్తూ ఉంటారు. మీకు విషయం చెప్పనా, యథార్థ హృదయం కలిగి ఉండు, ఎలాంటి కీ నుంచైనా దేవుడిని తప్పిస్తాడు. ప్రసంగి 7వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయం 26వ వచనం. మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనపడను. అంటే డెత్ కంటే భయంకరమైనది ఏమైనా ఉందా? మనం అనుకుంటాం మరణమే చాలా భయంకరమైనది అనుకుంటాం, కానీ మరణం కంటే భయంకరమైనది ఒకటి ఉందంట. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకుల వంటి చేతులను కలిగిన ఒక స్త్రీ. సో ఉమెన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఎ డెత్. ఉమెన్ అంటే అంద స్త్రీలు కాదు, ఇక్కడ ప్రస్తావించబడే స్త్రీ వేరే స్త్రీ. ఓకే, ఉరుల వంటి మనస్సును, బంధకుల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దానివల్ల పట్టబడతారు. దేవుని దృష్టికి మంచివారుగా కనపడితే, నువ్వు యథార్థముగా ఉంటే, దేవుని దగ్గర యథార్థ హృదయం గలవాడుగా ఉన్నట్లయితే దేవుడు అబీమెలెకును తప్పించేట్లుగా అట్టి వ్యక్తిని కూడా తప్పించేవాడుగా ఉన్నాడు. కానీ ఎవరైతే దేవుని దృష్టిలో యథార్థముగా ఉండడో పాపాత్ములు దానివల్ల పట్టబడతారు. కాబట్టి ఒకడు పాపంలో పడ్డాడు కారణం ఏమంటే, వాడు పదే దానిలో దొల్లుతూ ఉన్నాడు అట్టి వ్యక్తి కారణం ఏమంటే, వాని దగ్గర యథార్థత అనేది లేకపోవడము ద్వారా మాటికి అందులో పడుతూ ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నవాడు వాగ్దానం ఉంటుంది, తప్పించుకుంటారు. అంటే రావని కాదు, అలాంటివి వస్తాయి. ఏసేవ్ లైఫ్లో వచ్చేట్టుగా అన్నీ వస్తాయి, కానీ ఏసేవ్ తప్పించుకున్నాడా? ఎందుకంటే ఏసేవ్ దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టి. చాలామంది భక్తులు అలా యథార్థంగా ఉన్నారు కాబట్టి తప్పించుకున్నారు, వచ్చాయి కానీ తప్పించబడ్డారు. కానీ ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళు బొక్కబోలో పడతారు. దావీదు లైఫ్లో కూడా ఇలా జరిగింది. యథార్థవంతుడే, హృదయానుసారుడే, కానీ ఒక సందర్భంలో ఆ హృదయం తొలగిపోయింది, దేవుని మీద తొలగిపోయి ఇంకొక వ్యక్తి మీదకి మళ్ళీంది. అందుకే మరి అట్లాంటి స్త్రీని సంపాదించుకోవడం కోసముగాను ఎంతవరకైనా దావీదు దిగజారిపోయాడు. లాస్ట్కి పాపంలో పడిపోయాడు. కారణం ఏమంటే ఆయన ఇంటిగ్రిటీ ఆఫ్ ద హార్ట్ని పోగొట్టుకున్నాడు, యథార్థను పోగొట్టుకున్నాడు. చివరికి దేనికోసమైతే ప్రాకులాడాడో దాని కొరకు భారీగా మూల్యము చెల్లించుకున్నాడు. ఈరోజు ఒక పాట నేర్చుకోగలగాలి, దేవుడు మనల్ని తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఆయన స్ట్రెంగ్త్ ఇస్తాడు, ఆయన బలాన్ని ఇస్తాడు, ఆయన గ్రేస్ని ఇస్తాడు. ఎలాంటి ఉరి వంటి సమస్య అయినా, బంధకం లాంటి సమస్య అయినా
తప్పించడానికి దేవుడు శక్తిమంతుడు. బట్ తప్పించాలి అంటే దేవుడు చూచేది నువ్వు చేసినటువంటి పనిలో యథార్థత ఉందా లేదా. ఇంటెన్షనల్గా నువ్వు చేస్తున్నావంటే ఈవెన్ గాడ్ కెనాట్ స్టాప్ యూ. ఒకసారి మనం చేసేటువంటి పని మన మన ప్రజల యొక్క ఉద్దేశం మనకు అర్థం కాదు. అభిమేలెకు కూడా ఈ విషయంలో అమాయకుడే కదా. అబ్రాహాము చెల్లెలని అనుకున్నాడు కాబట్టి పెళ్లి చేసుకుందానని తీసుకెళ్ళిపోయాడు. అయితే అభిమేలెకు చేసింది తప్పు అన్న సంగతి దేవునికి తెలుసు. కానీ అభిమేలెకు దృష్టిలో ఏంటంటే తనకి ఆ సంగతి తెలియదు కదా. అబ్రాహాము అబద్ధం మాట సంగతి తెలియదు. శారా కూడా మౌనంగానే ఉంది. అవును నేనేం చెప్పినొచ్చు బహుశా. అందుకే ఆ ఇంటిగ్రిటీ దేవుడు చూస్తాడు. అందుకే యాక్షన్ కాదు, దేవుడు ఇంటిగ్రిటీని చూస్తాడు. ఒకసారి మన హృదయము, మన చర్య అది తప్పుగా ఉండొచ్చు, కానీ వెనకాల మన హృదయము యథార్థంగా ఉండొచ్చు. దేవుడు చూస్తాడు, ఓకే యథార్థ హృదయంగా అమాయకుడిగా ఉన్నాడు కాబట్టి నేనే చొరవ తీసుకొని నేనే తప్పిస్తాను. ఆమేన్. మనం అనుకుంటాం దేవుడు క్రైస్తవుల్ని, దేవుని బిడ్డలను తప్పిస్తాడు. కాదు, యథార్థ హృదయం ఉంటే అన్యుల్ని కూడా దేవుడు కీడును తప్పించేవాడుగా ఉన్నాడు. అందుకే సమాజంలో చూసినప్పుడు వాళ్ళు నిజదేవుని ఎరగకపోయినా కూడా కొన్ని వాటి నుంచి కొందరు తప్పించబడతా ఉంటారు. మనము బాగా గమనించినట్లయితే వాళ్ళు దేవుడు ఏమాత్రం ఎరిగి ఉండరు, కానీ తప్పించుకుంటూ ఉంటారు. వై? బికాస్ వాళ్ళు దేవుని ఎరగకపోయినా ఆ యథార్థ హృదయము దేవుడు చూచాడు కాబట్టి అభిమేలెకు వల్లే వాళ్ళు కూడా తప్పించబడతా ఉన్నారు. ఆమేన్. వాళ్ళు అనుకుంటున్నారు మా దేవుడు రక్షిస్తున్నాడు, కాదు, ద ఇంటిగ్రిటీ ఆఫ్ దర్ హార్ట్. అలాంటి వ్యక్తుల్ని దేవుడు బైపాస్ చేయలేడు, దేవుడు చొరవ తీసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ఏమని? నాకు తెలుసు అభిమేలెకు నువ్వు యథార్థ హృదయంతో ఉన్నావు సంగతి నాకు తెలుసు, కాబట్టి అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. అంటే ముట్టాలనుకుంటున్నా కూడా దేవుడు అడ్డు చేస్తున్నాడు. అడుగు వేయాలనుకుంటున్నా కూడా దేవుడు అడ్డుకుంటున్నాడు, ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి నువ్వు అప్పగించు. అతడు ప్రవక్త, అతను నీ కోసము ప్రార్థన చేయను. ఈ మాట గమనించాలి, అతడు ప్రవక్త. చూసారా, అబ్రహాము తప్పు చేస్తున్నా, అబద్ధం ఆడినా, దేవునితో నడుస్తూ అబద్ధాలాడుతున్నాడా? అన్నడుగా అబద్ధం ఆడాడు. ఇప్పుడు కూడా ఒక అబద్ధం ఆడుతున్నాడు. తన మొండము మీద తలకాయ నిలబడడానికి కోసం గాను తన భార్య ఏమైనా పర్లేదులే అన్నట్టుగా భార్యను ఎరగా వేసేసాడు, పంపించేశాడు. కానీ దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు అభిమేలెకుతో? అతడు ప్రవక్త. అబ్రహాం దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు గమనించండి. అతడు ప్రవక్త. కాబట్టి అభిమేలెకు నువ్వు వెళ్ళు, తన భార్యను తనకు అప్పగించేసాయి. అతను ప్రవక్త కదా, ఆయన నీకోసము ప్రార్థన చేస్తాడు. వావ్, ఎంత గ్రేస్ ఇది. ఒకసారి మనం తప్పిపోయినప్పుడు, మనం పడిపోయినప్పుడు మనకే అనిపిస్తుంది వీఆర్ అన్డిజర్వ్డ్ అనిపిస్తుంది. మనం చాలా తక్కువగా చూసుకుంటాం. కానీ దేవుడు చూడండి, అబ్రహాము ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అభిమేలెకుతో అంటున్నాడు, వెళ్ళి ఆ పాపాత్మునికి తన భార్యను అప్పగించని చెప్పాడా? వెళ్ళి లేని వ్యక్తికి తన భార్య అప్పగించని చెప్పాడా? అతడు ప్రవక్త, హీస్ ఎ ప్రాఫెట్. కాబట్టి వెళ్ళి అతనికి అప్పగించు, అతడు నీకోసము ప్రార్థన చేస్తాడు. వావ్, హల్లెలూయా. సో అభిమేలెకు వెళ్ళాడు. అభిమేలెకు వెళ్ళి తన భార్యను అబ్రహాంకి ఇచ్చేసి, ఏమని, నా కోసం ప్రార్థన చేయండి సార్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ప్లేస్లో మీరు ఊహించుకొని ఎలా ఉంటుంది? పఠేమని కొట్టట్టుండదా? లాగి గూబ మీద కొట్టట్టుండదా? తప్పు చేసావు, కానీ ఎవరి పక్షంగా అయితే నువ్వు తప్పు చేసావో, ఎవరి పక్షంగా అయితే నువ్వు తప్పుడు అడుగులు వేసావో, అలాంటి వ్యక్తులు నువ్వు తప్పు చేసావని తెలిసా నీ వద్దకు వచ్చి నీకున్నవన్నీ అప్పగించి నా కోసం ప్రార్థన చేయండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అబ్రహాం ప్లేస్ కూడా అలా, అబ్రహాం యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమేన్. సో అబ్రహాం తన అభిమేలెకు, అబ్రహాము ఒక భార్య శారాను తీసుకొచ్చి అబ్రహాంకి అప్పగిస్తూ 8వ వచనం నుంచి 10వ వచనంలో అభిమేలెకు అబ్రహాంని గద్దించడం చూడండి. తెల్లవారినప్పుడు అభిమేలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులా భయపడిరి. అభిమేలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి, నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేస్తేవని అతనితో చెప్పాను. మరి అభిమేలెకు నీవేమి చూసి ఈ కార్యము చేసితేవని అబ్రహామును అడుగగా, అబ్రహాముని అడుగుతున్నాడు, 2 క్వశ్చన్లు వేస్తున్నాడు అభిమేలెకు. ఏమని? చేయరాని కార్యములు నాకు చేస్తేవని అతనితో చెప్పాను. చేయరాని కార్యము చేస్తావు అబ్రహమా? చెయ్యకూడని పని చేస్తావు. అంటే అన్నిటికీ తెలుసు ఇది చెయ్యకూడని పని అని. చెయ్యకూడని పని గురించి ఒక అన్యుడు దేని బిడ్డతో మాట్లాడుట, చెయ్యకూడని పని గురించి
దేవుని మార్గంలో ఎరిగిన వ్యక్తి, దేవుని మార్గంలో ఎరిగిన వ్యక్తిని నిలదీయుట ఎంత దౌర్భాగ్యం అది. కాస్త ఆలోచిస్తున్నారా? ఒకరోజు దావీదు పారిపోతున్నాడు. పారిపోతూ ఇంకా తన వల్ల కావట్లేదు. ఎందుకంటే సౌలు అంతగా తరుముతున్నాడు కదా. ఓ రోజున దావీదు మళ్ళీ తలదాచుకుందామని ఫిలిస్తీన్ల క్యాంపులోకి వెళ్ళాడు. అక్కడ చూశారు. అక్కడ వాళ్ళందరూ కూడా చూసి దావీదు గురించి మాట్లాడుతూ, ఈ దావీదు మన మధ్య ఎందుకు ఉన్నాడు ఇక్కడ? వై ఈస్ హీ అమాంగ్ us? ఇతను మన మధ్య ఎందుకు ఉన్నాడు అని నిలదీశారు. ఇక్కడ ఈ రైట్ ప్లేస్ కాదు దావీదుకి, ఇది సరైన చోటు కాదు దావీదుకి. చివరికి మరి వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి దావీదు తిరిగి వెనక్కి వస్తుండగా అప్పటికే సిగ్లక్ తగలబడింది. తన భార్యను, తన ఆస్తులందరూ కూడా కొల్లగొట్టుకొని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు దావీదు ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అంటే అంతకుముందు శత్రుల క్యాంప్లో ఉన్నప్పుడు వాళ్ళు వేసిన క్వశ్చన్, ఈ వ్యక్తి మన మధ్య ఎందుకు ఉన్నాడు? ఈరోజు చాలామంది లోకస్తులు కూడా దేవుని బిడ్డల గురించి వేసేటువంటి ప్రశ్న, వీడెందుకు బార్లోకి వచ్చాడు? వీడు బార్లో ఇలాంటి వ్యక్తికి ఏం పని? చర్చికి వెళ్ళేవాడు బార్లోకి ఎందుకు వస్తున్నాడు? చర్చికి వెళ్ళేవాడు ఇలాంటి పాపిష్టి చోటుకి ఎందుకు వచ్చాడు? బయలు పట్టుకున్న వ్యక్తి, దేవుని నిజధైర్యం ఎరిగిన వ్యక్తి ఏంటి ఇలాంటి పట్టుకుని తిరుగుతున్నాడు ఏంటి? నిజధైర్యం ఎరిగినటువంటి వ్యక్తి ఇలాంటి వాటిని చూస్తున్నాడు ఏంటి అంటే ఒక అన్యుడు చేసేటువంటి క్వశ్చన్. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. లోకానికి మనము తీర్పు తీర్చాల్సినటువంటి మనము లోకంతోనే మనం చెప్పించుకుంటున్నామంటే అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటిన్నది ఏం బిడ్డారా. ఈ స్థితిలో ఉంటే మనం సరి చేసుకోవాలి. అన్యులతో చెప్పించుకునే స్థితికి మనం రాకూడదు. నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు ఇలా చేయొచ్చా? నువ్వు బయలు పట్టుకున్నావు కదా, ఇలా చేయొచ్చా? సంఘానికి వెళ్తున్నావు కదా, నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా అంటే ఇట్స్ గాన్. ఒక అన్యుడు నిలదీస్తున్నాడు అంటే మన సాక్ష్యం మనం పోయినట్టే కదా. అంటున్నాడు కదా, చెయ్యరాని కార్యములు నువ్వు నాకు చేసావే, నువ్వు నాకు చెప్పాలి. అబీమెలెకు రాజటువంటి నాకు నువ్వు చెప్పాలి. నువ్వు ప్రవక్త కదా, నువ్వు నాకు చెప్పాలి. దేవుని గురించి నువ్వు నాకు చెప్పాలి. దేవుని మార్గాల గురించి నాకు చెప్పాలి. దేవుని మార్గంలో నన్ను నడిపించగలగాలి. నువ్వు ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు నువ్వు గొప్పగా వాడబడుతున్నావు, దేవుని అభిషేకం మీద ఉంది. నువ్వు నాకు చెప్పాల్సింది పోయి నీవు నాకు చేయకూడని పనులు నా పక్షంగా చేసావేంటి? క్రైస్తవులు లోకస్తుల్ని డ్యామేజ్ చేస్తారు. వీడు చెడిపోవడమే కాదు, వాడు మంచిగా ఉంటాడు, దేవుని నమ్ముకోపోయినా మంచిగా ఉంటాడు, వాని గురించి పోయి చెడగొడతా ఉంటాడు. అలాంటి వాళ్ళు వేసే క్వశ్చన్, చేయరాని పనులు నా పట్ల ఎందుకు చేసి? నువ్వు దేవుని బిడ్డ అయినా నాతో ఇలా పని చేస్తున్నావు ఏంటి? నువ్వు దేవుని కుమారుడే, దేవుని కుమార్తెవై ఉండి ఈ చేయకూడని పని అని తెలిసి కూడా నాతో చేయించడం ఏంటి? ఇంకా చెప్పండి, జీవితంలో అలాంటి వ్యక్తికి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావా? జీవితంలో అలాంటి వ్యక్తికి యేసు గురించి చెప్పగలుగుతావా? అలాంటి వ్యక్తి దేని వైపు తిరుగు, దేనికోసం నిలబడడం చెప్పగలుగుతావా? లైఫ్లో అలాంటి వ్యక్తికి ఇంకా దేని గురించి నువ్వు మాట్లాడలేవు. ఇంకా అబ్రహాం లాస్ట్ హిస్ టెస్టిమనీ. ఆలోచిస్తున్నారా? నువ్వేమి చూచి కార్యము చేస్తావని అబ్రహాముని అడుగగా. ఇప్పుడు చెప్పండి, రైట్ ప్లేస్లో ఉన్నారు అన్యుడు ఉన్నాడు, రాంగ్ ప్లేస్లో ఉన్నారు అబ్రహాం ఉన్నాడు. రైట్ ప్లేస్లో అబీమెలెకు ఉన్నాడు, రాంగ్ ప్లేస్లో అబ్రహాం ఉన్నాడు. యాక్చువల్గా రైట్ ప్లేస్లో అబ్రహాం ఉండాలి, రాంగ్ ప్లేస్లో అనగా ఇటు పక్కన మరి దోషిగా అబీమెలెకు నిలబడాలి. బట్ ప్లేసులు షిఫ్ట్ అయినాయి. క్వశ్చన్ వేస్తున్నాడు, నువ్వేమి చూసి కార్యం చేసావు? అబ్రహాం నోట మాట రావట్లేదు, తలదించుకున్నాడు. ఏం చూసి చేసావు అబ్రహామా? ఏమనుకుంటున్నావు నువ్వు? చెప్పండి, నోట మాట వచ్చింటుందా? అయిపోయింది. హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ. ఈరోజు మనందరి జీవితంలో కూడా తరచుగా ఇలాంటి అనుభవాలే వస్తుంటాయి. ఏమి చూసి కార్యం చేసావు అని అన్యుడటువంటి అబీమెలెకు అబ్రహాంను అడిగినట్లుగా ఈరోజు అనేక పరిస్థితులు మనల్ని వేలితో చూపిస్తున్నప్పుడు మనకు తలదించుకున్నామంటే గాన్ కేస్. లోతు ముందు అధ్యాయంలో కూడా ట్రాజడీ వచ్చింది. లోతు అంటే దేవునితో నడవలేదు కాబట్టి పోగొట్టుకున్నాడు, ఒక అర్థం ఉంది. బట్ అన్నీ తెలిసినటువంటి అబ్రహాము ఈరోజు అబీమెలెకుతో చెప్పించుకుంటాడు. ఏమి చూసి చేసేవయ్యా అంటే క్వశ్చన్లు వేస్తుంటాడు. అబీమెలెకు వేసేటువంటి క్వశ్చన్కి ఏమండి అబ్రహాం పేలిపోయాడు. ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఇప్పుడు అబ్రహాం ఒక సాకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అబ్రహాం సాకు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అబ్రహాంలో యథార్థత రాలేదు, సాకు చెప్తున్నాడు. చూడండి అబ్రహాం ఒక సాకు ఏంటో 11వ వచనం నుంచి 13వ వచనంలో. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదరు అనుకొని చేస్తుని. అంతేకాదు
ఆమె నా చెల్లెను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తెనే కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుని నన్ను కూర్చు చెప్పుము, నీవు నాకు చేయవలసినది ఉపకారం ఇదియే అని చెప్పి నేను. ఇక్కడ అబీమెలెకు మాట్లాడుతున్నప్పుడు అబ్రాము ఆన్సర్ ఇస్తున్నాడు. అబీమెలెకు ఒక ప్రశ్నకు అబ్రాము జవాబు ఏంటో తెలుసా? ఈ స్థలం మందు దేవుని భయము ఏ మాత్రమూ లేదు. ఏంటి దేవుని భయం లేదా ఆ ప్లేస్లో? దేవుని భయం ఎవరికి లేదు? ఈయనకి లేదా? ఆయనకి లేదా? ఎవరికి లేదు దేవుని భయము? ఏమంటాడు? తన తప్పు తెలుసుకోవట్లేదు. అయ్యా నేను చేసిన తప్పే, క్షమించండి, ఒక ప్రవక్తగా దేవుని బిడ్డగా ఉంటే ఇలా చేశాను, ఐఎమ్ సారీ, నేను ఇక్కడ దాచిపెట్టాను అని యథార్థంగా ఒప్పుకోవాల్సిన బదులుగా ఏమంటాడు? ఈ స్థలం మందు దేవుని భయం ఏమాత్రమూ లేదు. ఎంత దారుణం అది! దేవుని భయము లేకపోతే అబీమెలెకు మళ్ళీ తన భార్యను తీసుకొని తనకు అప్పగిస్తాడా? దేవుని భయము లేకపోతే అబ్రహాము ఈ ప్రదేశంలో నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కాపురం ఉండు అని ఆఫర్ ఇస్తాడా? దేవుని భయం లేకపోతే రాజు తగ్గి ఒక మెట్టు తగ్గి అబ్రహాంతో బతిమలాడుతూ నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తాడా? దేవుని భయము లేకోకుండా నీవు జరుగుతాయా? అబ్రహాము ఇవన్నీ అర్థం కావట్టు. యాక్చువల్గా దేవుని భయము మరి లేని వ్యక్తి అబీమెలెకు కాదు, అబ్రహాముకు లేదు దేని పట్ల భయం. దేని భయం ఏమి ఉన్నిట్టెగిన ఈ అబద్ధం ఆడకూడదు, ఇలాగ నేను అడుగులు వేయకూడదు, ఒకవేళ దొరికిపోయినా ఇంకా కప్పిపుచ్చుకోకూడదు, యథార్థంగా ఉండాలి అనే విషయము అబ్రహాంకి ఏమాత్రం కూడా బోధపడాలి. చెప్పండి, యథార్థత అబ్రహాంకు ఉందా, అబీమెలెకు ఉందా? దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నప్పుడు తన యథార్థత గురించి దేవుడు ఒప్పుకున్నాడు. అవును, యథార్థంగా నువ్వు ఒప్పుకున్నావు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు అబీమెలెకు, అందుకే నేను తప్పిస్తున్నాను అని. ఇప్పుడు అబీమెలెకు వచ్చి అబ్రహాం నిలదీస్తూ నువ్వు ఏమి చేసావు అంటే ఈ అబ్రహాము కవర్ చేస్తున్నాడు. నేను చేసిన తప్పేం చెప్పుకోబోగా, మీ ప్లేస్ సార్, మీ ప్లేస్ చాలా చాలా కీడైనటువంటి స్థలం ఇది, మీ దేశం మంచి దేశం కాదు, దేని భయం ఏమాత్రం లేదు. అక్కడ ఏదో వీడేదో భక్తుడైనట్టు, అక్కడేదో ఇతను ఏదో భక్తుడైనట్టు, ఇతను చాలా ఆత్మీయుడైనట్టుగా, ఈ దేశం ముందు దేని భయం ఏమాత్రం కూడా లేదని నిందా నెపము ఆ దేశం మీదకి, ఆ రాజు మీదకి వేస్తూ ఉన్నాడు. ఫియర్ ఆఫ్ గాడ్ అనేది అబీమెలెకు ఉంది. ఒకసారి అనిపిస్తుంది దేవుని భయం మనకంటే అన్నిటికీ బాగుందేమో బహుశా. ఫియర్ అనేది దేని పట్ల భయం క్రైస్తవుడు కంటే అన్నిటికే ఉందేమో అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే వాడు దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి రీతి చూస్తే ఎంత భయభక్తులు. పొద్దున్న లేస్తాడు 5 o'clockకే, ఏమండి చల్లీలతో స్నానం చేస్తాడు. మన చర్చికి వచ్చేటప్పుడు స్నానం కూడా చేయము ఒకసారి, అంటే ఇన్ జనరల్గా చెప్తున్నాను నేను. వాడు గుడికి వెళ్ళాలంటే, పలానా చోటుకి వెళ్ళాలంటే, పలానా ఆరాధనకి వెళ్ళాలి అంటే, వాడు భక్తి చేయాలంటే వాడు ఏ వేకువనే లేచి చల్లీళ్ళైనా సరే వాడు ఏమాత్రం లెక్క చేయక నిష్టగా వెళ్ళి ఆ పని చేస్తూ ఆ గుడికో లేకపోతే పలానా చోటుకి వెళ్తాడు. కానీ మనలో చాలామంది 9 గంటలకు ఆరాధన అంటే 8:30 గంటలకు లేచి పళ్ళు తోముకొని బట్టలు మార్చుకొని మందిరకు వచ్చి నిలబడే చాలామంది ఉన్నారు. వెరీ సాడెస్ట్ పార్ట్. క్లబ్కో సినిమాలకు వచ్చినట్టుగా, పబ్బులకో బార్లకో వచ్చినట్టుగా ఈరోజు సార్వత్రిక సంఘాల్లో ఏమంటే చాలామంది ఇలాగే తయారైపోయారు. ఏమని అడిగితే గ్రేస్ అండి, కృప ఉంది కదండి, దేవుడు ఎలాంటి వాళ్ళైనా దేవుడు ఎలాగైనా సరే దేవుడు, ఇట్ ఈస్ ట్రూ, అఫ్ కోర్స్ నువ్వు ఎలాగున్నా దేవుడిని యాక్సెప్ట్ చేస్తాడు. ఇట్ డజంట్ మీన్ నువ్వు ఎట్లైనా పాడైపో అని దేవుడు చెప్పాడండి. బట్ ఫియర్ ఆఫ్ గాడ్ అనేది ఉందా? అన్యులకు ఉన్నటువంటి ఒక భయము ఈరోజు క్రైస్తవుల జీవితంలో కనిపించట్లేదు. మీరు చెప్పండి, గర్భగుడిలో ఉన్నప్పుడు కానీ మసీదులో ఉన్నప్పుడు కానీ ఒక్క ఫోన్ అన్న మోగుతుందా? దేనికి సూత్రం, చర్చలు ఎన్ని మోతాయి తెలుసా? ఫోన్లో ఎన్నైనా మోగుతూనే ఉంటాయి. ఇంకో మాట చెప్పాలంటే చర్చిలో దేవుని కంటే ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఫియర్ అన్యుల కంటే మనకంటే అన్యులకే ఎక్కువగా ఉంది. వాళ్ళు గొన్నలు కత్తుకుంటారు. అండ్ బైబిల్ అంటే అమితంగా ప్రేమిస్తారు. వాళ్ళ గ్రంథాలంటే అమితంగా ప్రేమిస్తాడు. వాళ్ళు నిజ దేవుని ఎరగకపోయినా వాళ్ళ దేవుని పట్ల వీళ్ళకున్న భయం చూసారా, అది చాలా ప్రశంసించదగింది. ఈరోజు ఒకప్పుడు మనకు అలాంటి భయం ఉండేది. ప్రభులోకి వచ్చినాక గ్రేస్, ఇట్ ఈస్ ట్రూ, గ్రేస్ ఇస్ అవైలబుల్. కానీ ఆ గ్రేస్ నేను ఇంకా అద్మానంగా పాడు చేసేట్లుగా ఉండకూడదే. నువ్వు ఆ కృపను అలసగా తీసుకుంటున్నావేమో, ఆ కృపను ఇంకా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావేమో. ప్రే చేయకపోయినా పర్లేదులే, ఏమండి ఉపవాసం ఉండకపోయినా పర్లేదులే, లేకపోతే ఇలా లేకపోయినా పర్లేదు, చదవకపోయినా పర్లేదులే, దేవుడు అలాగా తీర్పు తీర్చేవాడు కాదు కదా అని మనమే వీఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. అందుకే ఫియర్ ఆఫ్ గాడ్ గురించి దేవుడు ఎన్నో రీతిలుగా దేవుడు మనకు బైబిల్లో మాట్లాడుతున్నాడు. ఇది తెచ్చుకోనండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానకు మూలం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటయే వివేచనకు మూలం. ఫియర్ ఆఫ్ గాడ్కి చాలా బ్లెస్సింగ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. బికాస్ ఆ ఫియర్ ఆఫ్ గాడ్ లేకపోవడం వల్లే చాలా బ్లెస్సింగ్స్ మనం పోగొట్టుకుంటున్నాం.
భక్తి చేయాలి, అందులో భయం కూడా ఉండాలి. భయభక్తులు చెప్పండి, భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు అంటే నీ భక్తే కాదు, దానికి భయం కూడా జోడు కావాలి. భయము భక్తి రెండు కూడా మిళితము కావాలి. నీకు భక్తి ఉంది కానీ భయం లేదు, కొందరికి భయం ఉంటుంది కానీ భక్తి ఏమాత్రం కూడా ఉండదు. ఈ రెండు కూడా మనకి మిళితమై ఉండాలి. ఫియర్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు. ఆమె నా చెల్లెను మాట నిజమే. ఎందుకయ్యా నీ చెల్లెని చెప్పావు అని అబీమెలెకు నిలదీస్తే ఏమంటున్నాడు? సార్ ఆ మాట నిజమే సార్, నేను అబద్ధం ఆడలే. దానికి ఎక్స్క్యూజ్ ఏమిస్తున్నాడు? ఆమె నా తండ్రి కుమార్తెనే కానీ నా తల్లి కుమార్తె కాదు. అబ్రహాము ఒక తండ్రి పేరు తేరా. తేరాకు ఇతర వాళ్ళు కూడా ఉన్నారు. ఒక భార్య వల్ల ఒక భార్యకు పుట్టింది అబ్రహాం అయితే ఇంకొక భార్యకు పుట్టింది శారా. అంటే ఒక మాట చెప్పాలి ఎట్లా అంటే సహోదరిని వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఈ మాట నందుకు బైబిల్ ఇలాంటివి అనుమతించబడతాయంటే గుర్తుంచుకోవాలి, ఆ దినాల్లో ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు, చట్టాలు ఇవ్వబడలేదు. అర్థమైందా? సో ఆజ్ఞలు ఇవ్వబడలేదు. కాబట్టి ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఆరోపించబడదు. మొత్తానికైతే చేసుకున్నప్పుడు కూడా అంతకుముందు అయిండొచ్చు, కానీ వివాహం అయిన తర్వాత ఇంకా వెళ్ళి హలో సిస్టర్ హౌ ఆర్ యు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? కాదు కదా. నీ స్థితి మార్చబడింది, ఆ తర్వాత నీ భార్యగా మార్చబడింది. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబీమెలెకుతో హాఫ్ ట్రూత్ చెప్తున్నాడు. అంటే సత్యము సగమే చెప్తున్నాడు, ఇంకా పూర్తి చెప్పట్లే. తన స్వార్థం కొరకు తను కాపాడుకోవడానికి హాఫ్ ట్రూత్ చెప్పడము పాపంతో సమానం. తను డిఫెండ్ చేసుకోవడానికి కవర్ చేసుకుంటున్నాడు. ఏదైనా సరే ఒకటి చెప్తున్నావు అంటే దాని వెనకల నిన్ను సేవ్ చేసుకోవడానికి చెప్తున్నావా, యథార్థంగా చెప్తున్నావా? సో దేవుడు చూచేది డైలాగ్ మాత్రమే కాదు. చాలామంది ఏమంటాడంటే నేను చెప్పాను ఇలాగ అంటారు. మాటలే కాదు, దేవుడు మాటల కల భావాన్ని కూడా దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. అఫ్కోర్స్ అబ్రాహాము చెప్పింది నిజమే, కానీ ఈ సందర్భంలో అబద్ధమే. ఎందుకంటే ఇక ఏమాత్రం తన చెల్లెలు కదా, తన భార్య కదా. అంటే లీగల్గా అబ్రాహాము ఏదో లా తీసుకొని మాట్లాడుతున్నాడు. అయ్యా నేను చెప్పింది నిజమయ్యా, ఒప్పుకున్నాడా నేను చేసిన తప్పని? లేదు, ఇంకా డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఇంకా ఒక వ్యక్తి పాపము ఒక కబంధ హాస్తాలో చిక్కితే వాని యొక్క అంతిమ దశ తెలుసా? యథార్థంగా ఒప్పుకోవడానికి మనకి అహం అడ్డం వస్తుంది, వానికి ఈగో అడ్డం వస్తుంది. దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఒక తర్వాత ఒకటి అబద్ధాలు అల్లుకుంటూ పోతూ ఉంటాడు. అది పతనమవుతున్నటువంటి ఒక వ్యక్తి యొక్క అంతిమ స్థితి అది. బట్ అబ్రహాము ఆ సంగతి గ్రహించలేకపోయాడు. ఆమె నా చెల్లెన్న మాట నిజమే. ఇంకా ఏమంటున్నాడు? అయితే సార్ ఎందుకు ఇలా అబద్ధం ఆడాల్సి వచ్చిందో ఇంకో రీజన్ చెప్పనివ్వండి. ఏంటది? దేవుడు తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోనట్లు చేసినప్పుడు. ఈ దేవుడు నాడు చూసారా, నేను ఎవరిని నమ్మాను, ఆయన నన్ను దేశాంతరం అమ్మని చెప్పాడండి. దేవుడు ఎంత కఠినమైన మాట అది. ఇంగ్లీష్లో వాండరింగ్స్ అని ఉంది. నా దేవుడు పిలిచాడు కదా, ఎవరైతే నేను నమ్ముకున్నానో ఆ దేవుడు నా ఇల్లు విడిచి దేశాంతరము పోనట్లు చేశాడండి. ఇల్లు లేకోకుండా దేవుడు తిప్పుతా ఉన్నాడు. ఈజ్ బ్లేమింగ్ గాడ్. దేవుణ్ణి ఆయన చెప్పాడండి, నేను ఇంట్లో హ్యాపీగా ఉంటానండి, ఆయన నన్ను బయలుదేరమన్నాడు, బయలుదేరుకుంటూ వచ్చానండి, ఏదో తెలియకోకుండా నేను ఇలా వచ్చేసాను. యాక్చువల్గా ఆయన నన్ను ఇల్లు వదిలిపెట్టవద్దు అని చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆయనను వదిలిపెట్టమన్నాడు, ఇదిగో ఇలా వచ్చి చిక్కుకున్నాను. ఈజ్ ట్రైంగ్ టు బ్లేమ్ గాడ్. ఇంగ్లీష్లో చదువు మాట ఒకసారి. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఒకసారి ఆ మాట చదువుదామా? గాడ్ కాజ్ మీ ఏంటి? దేవుడు వాండరింగ్ ఏమంటాడా? వాండరింగ్ కోసం దేవుడు పిలిచాడా? అంటే తిరగలాడడానికి కోసం దేవుడు పిలిచాడా? ఎంత ఎంత నింద, ఎంత దూషం చూడండి. అబ్రహాం నోట్లోంచి ఎంత వస్తాను చూడండి. గాడ్ కాజ్ మీ టు వాండర్. ఆయన నన్ను తిరుగులాట. ఈ మాటకు హీబ్రూ ఒక భాషలో ఒక అర్థం ఏంటో తెలుసా? హీబ్రూ భాషలో ఒక మీనింగ్, ఒక కుక్క తిరుగులాడినట్టుగా. కుక్క తిరుగుతుంది, దానికి ఒక పర్పస్ ఉంటుందా? అది ఊరికే రోజులు తిరుగుతుంటుంది ఈ పక్కే ఆ పక్కే. చూసారా? కుక్క తిరుగుతా అంటే ఏ కుక్క ఎందుకు తిరుగుతున్నావు అంటే ఏముంటుంది? ఏదో తిరుగుతున్నా అయిపోయా అంటుంది. ఎందుకంటే రోడ్ అంతా తిరుగుతూనే ఉంటుంది, ఎందుకు తిరుగుతుందో దానికి అర్థం కాదు. దట్స్ కాల్ వాండరింగ్స్. అబ్రాహాము ఎలాంటి వర్డ్ యూజ్ చేస్తాడంటే గాడ్ కాజ్ మీ టు వాండర్. ఏంటి? దేవుడు తిరుగులాడడానికి పిలిపించాడా? ఆదాము హవ్వ మీద నెపం వేసినట్టుగా ఇప్పుడు అబ్రహాము రాజు మీద రాజ్యం మీద నెపం వేశాడు, భార్య మీద నెపం వేసాడు, ఇప్పుడు దేని మీద నెపం వేస్తున్నాడు? గాడ్ కాజ్డ్ మీ. ఆయన నన్ను తిరుగాడువాడుగా చేశాడు. ఎంత దౌర్భాగ్యం అది. దేవుడు నేను పాపలో పడ్డాను నిజమే, కానీ దేవుడు ఆ పరిస్థితి కల్పించాడు. ఏం చేయమంటావు? ఎంత దారుణం అది.
ఒకవేళ దేవుడు తప్పించాలనుకుంటే ఆ శోధన ఎందుకు తీసుకురావాలా? అలాగెందుకు మాట్లాడించాలా? అలాంటి పరిస్థితి ఎందుకు కల్పించాలా? దేవుడు నాకు తప్పించుండొచ్చు కదా, అదే నడుచుకుంటూ నా కాడకు వచ్చిందంటే దేవుడు చేశాడు కదా. హౌ డేంజరస్ ఇట్ ఈస్ టు బ్లేమ్ గాడ్. ఏసేపు కూడా అలాగ వచ్చింది, కానీ ఏసేపు నిలబడ్డాడే, కానీ అబ్రాం బొక్కబోలబడ్డాడు. నీ ప్రతి పతనానికి దేవుడిని నిందలు వేయకూడదు. డో నాట్ బ్లేమ్ గాడ్. చెప్పండి, దేవుడు మనల్ని తిరుగులాడడానికి కోసము పిలవలే. దేవుడు ఇంత నిన్ను విడిపించింది. అబ్రాహాము స్వంత ఇంటి నుంచి దేవుడు నడిపించి తీసుకెళ్ళాడు. ఒక పర్పస్ ఉంది. దేవుడు కూడా ఎక్కడో నువ్వు నీ ఒక బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, ఏమన్నా నిజదరి నెరగిన వాళ్ళ మధ్య ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిపించింది ఇలాగ పాపంలో పొల్లాడడానికో, లేకపోతే ఈ లోకంలో పడి దొల్లాడడానికో, దేవుని రాజ్యాన్ని మర్చిపోయేసి రాజ్యం తగినట్టుగా జీవించక ఏమని లోకస్ కంటే అధ్వానంగా బ్రతకడాని కోసమో దేవుడు నిన్ను పిలవాలి. ఈరోజు చాలామంది ఒక లైఫ్ స్టైల్ ఏమైనా మాట్లాడుతుంటే దేవుడు నన్ను ఎందుకుంది, ఇదిగో ఇందుకొరకే. వాళ్ళ లైఫ్ స్టైల్తో వాళ్ళు గాస్పెల్ ప్రీచ్ చేస్తున్నారు. దేవుడు నన్ను ఎన్నుకుంది ఇదిగో త్రాగడానికి, దేవుడు అలా నన్ను విడిపించింది ఇదిగో ఇలాగ క్లబ్లో పడ్డానికి, దేవుడు నన్ను ఇలా విడిపించింది ఇలాగ పాపిస్ట్ పని చేయడానికి. వాళ్ళ నోట్తో కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్తో చెప్తున్నారు, గాడ్ మేడ్ మీ టు వాండర్ లైక్ దిస్ అని. దేవుడు దానికోసం నేను పిలవలే. దేవుని పట్ల ఉన్నతమైన ఉద్దేశం నీ పట్ల కలిగి ఉన్నాడు. Amen. So instead of blaming people and blaming God, start confessing your mistakes. Amen. క్షమించు అబీమెలెకు, నేను దేవుని అగౌరవపరచడం ద్వారా నిన్ను కూడా అగౌరవపరిచాను. నేను నా స్వార్థ కొరకు నా భార్య విషయంలో నేను తప్పు చేశాను. ఇప్పుడు నేను నీ మీద నిందలు వేస్తున్నాను, నా దేవుని నిందిస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ. నా వల్లనే ఈ పరిస్థితి అంతా వచ్చింది, నా వల్లనే నీకు రాత్రి నిద్ర లేకుండా గడిపేది, నా వల్లే. యాక్చువల్గా ప్రవక్త ప్రజలకి ధైర్యం చెప్పాలి, కానీ నా వల్లే అభిమేలెకు నువ్వు భయపడ్డావు, నీ వాళ్ళందరూ భయపడ్డారు. నా చిన్న ఒక ఎమోషనల్ ఒక డిసిషన్ వల్ల, నా ఒక చిన్న పొరపాటు వల్ల ఈరోజు మీ దేశం అంతా అదిరిపడింది. ఐఎమ్ వెరీ సారీ. నా రాక నీకు బ్లెస్సింగ్గా ఉండాలి, కానీ నా రాక నీకు ఒక భయము అనేది పుట్టించింది. ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి ఉనింటే కథ మరలాగా ఉంటుండే కదా. అబ్రహాం ఇంటిగ్రిటీ 28th చాప్టర్లో బయటపడతా ఉంది. చెప్పండి, 19th అధ్యాయంలో లోతు ఒక ఇంటిగ్రిటీ, అబ్రహాము 20th అధ్యాయంలో అబ్రహాం ఇంటిగ్రిటీ పక్క పెట్టి చూడండి. లోతుకి అబ్రహాం పెద్ద తేడా లేదు. ఆయన దేవుని ఎరగలేదు, అందుకే రాంగ్ చాయిస్ అనుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఈమె తన సాక్ష్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు అంటే ఓకే, అబ్రహాం వల్ల క్లోజ్గా నడవలేదు కాబట్టి పోగొట్టిన ఒక అర్థం ఉంది. కానీ 20వ అధ్యాయంలో కూడా ఈవెన్ హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ. హల్లెలూయా. 14-18 వచనాలు. 14-18 వచనాలు. ఈ మాట ఎంత అయిన తర్వాత అబీమెలెకు చూపినటువంటి ఒక చర్య చూడండి. 14-18 వచనాలు. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసులను జనులను రప్పించి అబ్రహాంకిచ్చి అతని భార్యైన శారాను అతనికి తిరిగి అప్పగించును. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండుము అనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, అది నీ యొద్ద ఉన్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉన్నటకై అది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతట్లో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసును. వారు పిల్లలు కనిరి. ఏలనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భము మూసి ఉండెను. సో ఈ విషయం అంతా జరిగిన తర్వాత అబీమెలెకు ఏం చేస్తున్నాడు? అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసులను రప్పించి అబ్రహాంకి ఇచ్చాడు. యాక్చువల్గా రెడ్ హ్యాండ్గా దొరికిపోయిన అబ్రహాంని స్తంభం కేసి 2 బాధాలి, అవునా? కానీ అబీమెలెకు చూపినటువంటి ఒక రియాక్షన్ చూడండి. దండించట్లేదు, శిక్షించట్లేదు. ఏమండి, ఆశ ఉన్నా కూడా ఏమైనా చేయగలుగుతాడు అబ్రహాముకి. కానీ అబ్రహాము పట్ల అబీమెలెకు ఏం చేస్తున్నాడు? గిఫ్ట్లు ఇస్తున్నాడు, రిటర్న్గా గిఫ్ట్లు ఇస్తున్నాడు. దాసులను గొర్రెలను గొడ్లను దాసులను జనులను రప్పించి అబ్రహాంకి గిఫ్ట్ ఇస్తా. చెప్పండి, దేవుని భయం లేనిది అబ్రహాంకి అబీమెలెక్క? దేవుని భయం లేకపోతే అబీమెలెకు గిఫ్ట్లు ఇస్తాడా? దేవుని భయం లేకపోతే సరేయా అంటే, ఇది ముందు ఒక ఇన్సిడెంట్లో ఇదే తప్పు చేసినప్పుడు రాజు ఏమన్నాడు? పంపించేసినాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇక అబీమెలెకు గిఫ్ట్లు ఇవ్వడం మాత్రమే కాదు, ఈ దేశంలో నువ్వు ఎక్కడ కాపురం ఉంటావు అక్కడ కాపురం ఉండు, నీకు ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు మావుతూనే ఉండు, నీకు ఎక్కడైనా కాపురం ఉండు. అబీమెలెకు అబ్రహాం పట్ల చూపేటువంటి ఈ యొక్క రియాక్షన్ ఒకసారిగా ఆలోచించండి. ఒక మాట చెప్పనా? ఇక్కడ నిజమైన విశ్వాసం ఎవరు చెప్పండి?
విశ్వాసిగా ఒక బిలీవర్గా ఫ్రూట్స్ని కనపరిచింది ఎవరు? అబీమెలెకే. నాకు డైలమా, అబ్రాహాము బిలీవరా, అబీమెలెకు బిలీవరా? అబ్రాహాము బిలీవర్ అయినా అన్బిలీవర్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అబీమెలెకు అన్బిలీవర్ అయినా బిలీవర్గా ఎంత మెచ్యూరిటీ కనపరుస్తున్నాడు. ప్లస్ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నాడు. అరే, ఇది ఒక క్రైస్తవుడు చేస్తున్న పని కదా, దేవుని బిడ్డ చేస్తున్న పని కదా. రోమిల రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం రాయబడింది కదా, ఏమని? కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయాలి? అతనికి భోజనం పెట్టుము. దప్పికొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పులుగా పోయిదువు. ఇది క్రైస్తవుడి పని. ఒక అన్యుడు చేస్తూ ఉన్నాడు. ఒక బిలీవర్ చేస్తున్న పని. తన విషయంలో ఒక ద్రోహము చేశాడని అబీమెలెకు తెలిసిన, తన విషయంలో అన్యాయం జరిగింది అని అబీమెలెకు తెలిసిన, ఏమండి, తన విషయంలో చేయకూడని పని అబ్రహాము చేశాడని అబీమెలెకు గుర్తించినప్పుడు కూడా అబ్రహాము నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోస్తున్నాడు. ఎలా తెలుసా? అబ్రహాము కీడు బదులుగా మేలు చేస్తూ ఉన్నాడు. ఒక బిలీవర్ చేస్తున్న పని అన్బిలీవర్ చేస్తూ ఉన్నాడు. ఒక అన్బిలీవర్ చేస్తున్న పని ఒక బిలీవర్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప ఆత్మీయమైన పాఠం ఉంది. ఈరోజు మనం బిలీవర్స్ అని చెప్పుకుంటున్నాం, కానీ ఒక బిలీవర్గా మనం చేయలేకపోతున్నాం. ఒక అన్బిలీవర్ నిజమైన దేవుని ఎరగకపోయినా కూడా వాడు ఏమి చేయాలో అవి చేస్తున్నాడు. కానీ మనమే ఫెయిత్ ఉంది, కానీ యాక్షన్స్ లేవు. అబ్రహాంకి ఫెయిత్ ఉంది, కానీ యాక్షన్స్ మ్యాచ్ కావట్లేదు. అబ్రహాము దేని నమ్మాడు, కానీ యాక్షన్స్ ఏమాత్రం మ్యాచ్ కావట్లేదు. కానీ అబీమెలెకి ఫెయిత్ లేకపోయినా కూడా స్టిల్ అతని యాక్షన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఎవరు చెప్పాడు అబీమెలెకు గిఫ్ట్లు ఇమ్మని? ఎవరు చెప్పాడు అబీమెలెకు ఆఫర్ ఇస్తున్నాడు? ఈ దేశంలో ఎక్కడైనా కాపురం ఉండు, నీకేం కావాలో చెప్పు, నీకు అన్ని సమకూరుస్తాను. ఓ రాజు దిగి వచ్చి తగ్గించుకొని కీడు చేసిన వారి పట్ల మేలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ప్రభు నమ్ముకున్న మన పక్షంగా కీడు చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టట్లేదు. మన పక్షంగా అన్యాయంగా మాట్లాడిన వాళ్ళని, మనకి కీడు తలపెట్టిన వాళ్ళని, మనల్ని గాయపరిచిన వాళ్ళని వదిలిపెట్టక ప్రతీకారము తీర్చుకుంటూ ప్రతీకారపు ఆలోచనతో రగిలించబటువంటి ఇలాంటి వ్యక్తులు నిజమైన క్రైస్తవులా? అబీమెలెకు గురించి మనం పాఠాలు నేర్చుకోగలగాలి. భక్తి అంటే బయలు పట్టుకోవడం కాదు, భక్తి అంటే చర్చకి రావడం కాదు, భక్తి అంటే ఆరాధన చేయడం కాదు. భక్తి అంటే నీ యాక్షన్స్ నీ భక్తికి మ్యాచ్ అవుతున్నాయా లేదా, అది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. కీడుకి మేలు చేయట. మనం ఏం చేస్తాము? మేలు చేసే వాళ్ళకి కీడు చేస్తుంటాం, కీడు చేసే వాళ్ళకి కీడు చేస్తాము, మేలు చేసిన వాళ్ళకి అప్పుడప్పుడు కీడు చేస్తుంటాం. కానీ అబీమెలెకు చూడండి, కీడు చేసిన వాళ్ళకి మేలు చేయట. మిమ్మల్ని నిష్ఠురపరిచిన వాళ్ళని ఇంటికి పిలిచిపోయి భోజనం పెట్టారా? ఇంట్లో అడుగుడు పెట్టమని అంటారు. మిమ్మల్ని గాయపరచిన వాళ్ళకి వెళ్ళి సెకండ్ ఇస్తారా? అస్సలు ఇవ్వము అని చెప్తారు. వై? ఎందుకంటే నీవు అబ్రహాము వలె భక్తి ఉంది, కానీ నీ క్రియలు మ్యాచ్ కావట్లేదు. మన భక్తి క్రియలు రెండు ఉంటే ఎంత బాగుంటుంది. క్రియలేని విశ్వాసము, చెప్పండి, క్రియలేని విశ్వాసము. ఎంత మంచి విశ్వాసం ఉన్నా దేవుని పట్ల నీవు క్రియలో కనపరచకపోతే ఆ భక్తి శుద్ధ దండగ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను అన్నాడు కదా. అబీమెలెకు ఎవరితో అంటున్నాడు? శారా వైపు తిరిగాడు. అమ్మా, నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. టైం లాగి ఉండట్లేదు, లాగి గోప కొట్టట్లేదు. ఈయన అన్నాడు నా అన్నని, నువ్వు కూడా ఈయన నా అన్ననే అని చెప్పావు కదా, ఇదిగో 1000 రూపాయలు ఇచ్చా, మీ అన్నకి నేను 1000 రూపాయలు ఇచ్చా. ఇట్లా మాడితే కానీ కొందరు హృదయాలు కొయ్యబడవు, రంపంతో కొయ్యబడవు. ఇట్లా మాడితే కానీ కొందరు హృదయాల్లో మేకులు దిగవు. నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. హిబ్రూలో ఆలేఫ్ అని రాయబడి ఉంది, అది పెద్ద స్టోరీ. అది నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చున్నాను తీసుకో అంటే అప్పుడు శారా ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? అబ్రహాము తలదించాడు, శారా కూడా ఖచ్చితంగా తలదించే ఉంటుంది. అఫ్కోర్స్ శారా చేసిన దాంట్లో తప్పుందా ఒప్పుందా అనే సంగతి మనము జడ్జి చేయనప్పటికి కూడా, ఏమండి, బట్ శారా చెప్పి ఉందా లేదా తెలీదు, ఇలా చేయడం తప్పండి అని చెప్పిందా లేదో తెలియదు, కానీ బట్ వీ కెనాట్ జడ్జ్ శారా. నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఈ విషయం అంతట్లో నీకు న్యాయము తీరిపోయినది. హిబ్రూ భాషలో యకాచ్ అని రాయబడింది, న్యాయం తీర్చాడు. ఇక ఈ విషయంలో నీ తప్పు చేయలేని విషయము అందరికి తెలుసు, నీకు న్యాయము తీర్చేశాను. అబ్రహాము దేవునికి ప్రార్థింపగా, చెప్పండి, అబ్రహాం ప్రార్థన చేశాడా? ఒకసారి అబ్రహాం ప్లేస్లో ఉండి, అబ్రహాం ప్లేస్లో నువ్వు ఉండి ప్రార్థన చేయండి, ఏ విధంగా ప్రార్థన చేసింటో చెప్పండి. ఎలాంటి హార్ట్ ప్రభువా, అబీమెలెకు దీవించండి, అబీమెలెకును ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తూ ఉంటే అబ్రహాం గుండె కోసుకుపోతా ఉంటుంది కదా. ఎవరి విషయంలో కీడు చేస్తామో అలాంటి వ్యక్తులు వచ్చి
నీకే సార్ చెప్పి, నీకే గిఫ్ట్లు ఇచ్చి, నీకే మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టి, సార్ నా కోసం ప్రార్థన చేయవా అని అడిగితే నీ హృదయం ఎలా ఉంటుందో చెప్పండి. అబ్రహాం పరిస్థితులు లాంటిది. అబ్రహాము దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను చేసింది. ప్రాబ్లం ఎక్కడ? ఆ శారాన్ని తీసుకెళ్ళిన తర్వాత అబీమెలెకు ఒక రాజ్యం అంతట్లో కూడా ప్రతి గర్భం కూడా మూయబడింది. అర్థమైందా? శారాను బట్టి దేవుడు ఆ రాజ్యంలో అందరి గర్భం మూసేశాడంట. కారణం ఏంటి? శారా నుంచి ఒక అద్భుతమైన వారసుని దేవుడు తీయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ టైంలో వీళ్ళు ఒక రాంగ్ స్టెప్ వేసి ప్లాన్ మొత్తం మెస్అప్ చేస్తూ ఉన్నారు. అందుకే ఆ దేశంలో ఎవరి గర్భము కూడా తెరవబడలేదు. అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా దయచేసి ఈ రాజ్యంలో అందరినీ కూడా బ్లెస్ చేయండి అంటే అప్పుడు అందరి గర్భాలు తెరవబడ్డాయి. నువ్వు శ్రద్ధగా మాట్లాడాలి. అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు రాజ్యంలో అనేకుల గర్భాలు తెరవబడ్డాయి. అవునా? అదేంటో సొంత భార్య ప్రార్థన చేసి రావట్లేదు. ఆలోచించారా? రాజు కోసం ప్రార్థన చేసేటప్పుడు రాజ్యాలు అందరు గర్భాలు తెరవబడ్డాయి. శారా కోసం ప్రార్థన చేస్తే గర్భం తెరవబడలేదు. ఒకసారి అనిపిస్తుంది, వేల కోసం ప్రార్థన చేస్తే క్యాన్సర్ సైతాలు కూడా పోతాయి. మన కోసం మనం ప్రార్థన చేసుకొని తలనొప్పి కూడా పోతుంది. ఏదో సాధన కదా, సొంత ఇంటి వైద్యము ఏదో ఏమంటుందని ఏదో సాధన కదా, సొంత ఇంటి వైద్యము అచ్చుబాటు రాదా ఏదో అంటారు చూడు ఏదో. సో మన కోసం ఎప్పుడైనా చేసుకుంటే పక్కన ప్రార్థన చేశాను అనుకో, అద్భుతంగా అయ్యా సార్ మీరు ప్రార్థన చేస్తే నాకు కాళ్ళ నొప్పి పోయింది సార్, మీరు ప్రార్థన చేయగానే నాకు వీపు నొప్పి పోయింది, ఆ నొప్పి పోయింది, ఈ నొప్పి పోయింది అంటే ఎంత సంతోషమో, దేనికి స్తోత్రం హల్లెలూయా అనిపిస్తుంది. కానీ మనకు బాగాలేకపోతే మనమే ప్రార్థన చేసుకుంటే ఏ మార్పు రాదు. ఇదేంటి ప్రభువా? ఒకసారి మా జీవితాలు చూసినప్పుడు అరే అందరి కోసం ప్రార్థన చేస్తే అందరి జీవితాలు అద్భుతం జరిగినాయి. వీళ్ళ లైఫ్లో వీళ్ళు సేవలే కదా, వీళ్ళ కోసం వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు జరగలే? ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. నా శ్రద్ధగా మాట్లాడాలి. ఎప్పుడైతే అబ్రహాము ఇతరుల గర్భాలు తెరవమని ప్రార్థన చేశాడో, నెక్స్ట్ చాప్టర్ స్టార్టింగ్ వర్స్ చూడండి ఒకసారి, తర్వాత అధ్యాయం మొదటి వచ్చి చదవాలి ఒకసారి. యెహోవా తను చెప్పిన ప్రకారము దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ముందు వచ్చడానికి లింక్ ఉందా? ఎప్పుడైతే ఇతర గర్భాల కొరకు ప్రార్థన చేశాడో ఈ శారా అబ్రహాము ఒక భార్య గర్భము తెరవబడింది. కాబట్టి ఇక్కడ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? నీకోసం కావాలంటున్నావు కాదు, నువ్వేం చేయాలి? నీ వలే సఫర్ అవుతున్న అనేకుల కోసం ప్రార్థన చేయగలగాలి. నువ్వు ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నావు అంటే దేవా విడిపించండి సహాయం చేయండి అంటున్నావు కదా. కాదు, నువ్వు ఏ విధంగా సఫర్ అవుతున్నావో నీ వల్ల సఫర్ అయిన వాళ్ళకి జ్ఞాపకం చేసుకుని, దేవా నా చర్చ్లో ఎవరైతే ఇలాగ ఉన్నారో వాళ్ళందరి జీవితంలో కూడా తండ్రి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నావా? యోబు తన స్థితి గురించి ప్రార్థన చేసినప్పుడే తన స్థితి అంతా కూడా మరలా అనుగ్రహించబడింది. ఈరోజు ప్రేయర్లో చాలా సెల్ఫిష్, నాకు జరగాలి కాదు, దాంట్లోంచి బయటకు రావాలి. ఒకసారి నీకెందుకు అనుభవం ఇస్తావు తెలుసా? ఆ పెయిన్ ఉంటే కానీ నువ్వు ప్రార్థన చేయలేవు. ఎవరైనా వచ్చి సార్ నాకు చాలా ఆకలిగా ఉంది, లేకపోతే అప్పులు ఎక్కువైనాయి, నా కోసం ప్రార్థన చేయండి అంటే నీకు అప్పేంటో తెలియకపోతే నువ్వు భారంగా ప్రార్థన చేస్తావా? సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని నీ వద్దకు వచ్చి అడిగినప్పుడు నీకు సమస్యను తెలియకపోతే ప్రార్థన చేస్తావా? నువ్వు చేసినా కూడా ఆ ప్రార్థనలో భారం ఉండదు. when you are going through such kind of experience, నువ్వేం చేస్తావంటే నీకు వలే ఎవరైతే సఫర్ అవుతున్నారో, నీ వలే ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో, నీకు వలే ఎవరైతే జాబ్ లేకోకుండా సఫర్ అవుతున్నారో, నీకు వలే గ్రోత్ లేకుండా ఎవరైతే అలాగ స్టక్అప్ అయిపోయారో వాళ్ళ లిస్ట్ తీసుకొని తయారు చేసి తండ్రి వీళ్ళందరికీ ఇలాగ అనుగ్రహించండి, ఉద్యోగాలు ఇవ్వండి, ఆరోగ్యాలు ఇవ్వండి, సమృద్ధిని ఇవ్వండి, ఎలివేషన్ ఇవ్వండి అని వాళ్ళ కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీకు ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అర్థమైందా? నీకు ఏదైనా కావాలి అంటే మొదటి ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయగలగాలి. దేవుడు స్పిరిచువల్ లెసన్ ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఇక్కడ దేవుడు అబ్రాహాంకి కుమారుని ఎప్పుడో ఇచ్చి ఉండొచ్చు, బహుశా ఈ పాయింట్ కోసం దేవుడు నిలబెట్టాడేమో, ఇందుకోసమే దేవుడు నిలబెట్టాడేమో. ఎప్పుడైతే అబ్రాహాము ఇతరుల లైఫ్లో రిలీజ్ చేస్తాడో అది అబ్రాహాం లైఫ్లో రిలీజ్ చేయబడినది. ఇతరులు మీకు ఏమి చేయకూడదురో మొదట మీరు వారికి అది చెయ్యండి అని ప్రభు నేర్పించలేదా? నువ్వు అలా చేసినప్పుడు అది నీకు చేయబడుతుంది. దేవుని స్తోత్రం. వాళ్ళ గర్భాలు తెరవబడింది, అప్పుడు శారా గర్భం కూడా అన్లాక్ అయింది. ఆమేన్. సో
ప్రేలో మీ యొక్క ప్రే రిక్వెస్ట్లో ఒక వైపున వేరే వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకోండి. ఈరోజు చర్చలో చాలామంది అలా ఉన్నారు. వాళ్ళ ఉద్యోగం కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? పాస్టర్ మాత్రమే ప్రార్థన చేయాలా? రోగాలు చాలామంది ఉన్నాయి, వాళ్ళ పాస్టర్ మాత్రమే ప్రార్థన చేయాలా? ఒక మేక్ ఎ లిస్ట్. నీ బాధ్యతగా వాళ్ళందరినీ కూడా నీ ప్రేయర్లో నువ్వు కప్పగలగాలి. వీళ్ళైతే చర్చలో వాళ్ళ ప్రే రిక్వెస్ట్ని కలెక్ట్ చేయండి. వాళ్ళు అడగకపోయినా కూడా ఇలా నాకు అనిపిస్తూ ఉంది, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడగండి. ప్రే రిక్వెస్ట్ తీసుకోండి. మీ ప్రేయర్ పాయింట్లో అవి కూడా జత చేసి మొదట వాళ్ళకి ప్రార్థన చేసి ఆ తర్వాత నీకోసం ప్రార్థన చేయి. ఆమేన్. రిమెంబర్ ద వర్డ్ జాయ్, JOY, జాయ్. ఫస్ట్ జీసస్, నెక్స్ట్ అదర్స్, దెన్ యువర్ సెల్ఫ్. మొదట జీసస్, ప్రార్థనలో మొదట దేవుడు ఉండాలి. రెండవది అదర్స్, ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయగలగాలి. నెక్స్ట్ వై, యువర్ సెల్ఫ్, అంటే అప్పుడు చివరిలో నీ కోసము నువ్వు చేసుకోగలగాలి. అప్పుడే నీ లైఫ్లో జాయ్ ఉంటుంది. లేకపోతే జాయ్ వస్తుందా? ఏది రాదు. హల్లెలూయా, ఆమేన్. సో ఇక్కడ ఇంకొక పాట నేర్పించే మనము ఈ అధ్యాయాన్ని మనం ముగిద్దాం. అబీమెలెకు ఒక విషయంలో, అబీమెలెకు ఒక రాజ్యంలో ప్రతి గర్భం మూయబడింది. ఎందుకంటే అబ్రాహాముకు సంబంధించినది అబీమెలెకు పట్టుకున్నాడు కాబట్టి అబ్రాహాం లైఫ్లో బ్యారన్నెస్ అనేది వచ్చింది. ఈ క్వశ్చన్ తెలుసా? మనకు సంబంధించినది ఎవరి దగ్గర అయితే ఉంటుందో, మనకు సంబంధించింది ఎవరైతే గట్టిగా పట్టుకొని ఉంటారో రిలీజ్ చేయకుండా, అది వాళ్ళు కక్కేంతరకు వాళ్ళ లైఫ్లో బ్లెస్సింగ్ రాదు. అర్థమవుతుందా? నా లైఫ్లో నేను బాగా నేర్చుకున్న పాఠం ఇది. మనకు సంబంధించిన వివరాలు కలిగి ఉంటారు. అది ఆస్తి కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, వస్తువు కావచ్చు, లేకపోతే మనకు సంబంధించినటువంటి ఒక ఏదైనా సరే వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు అంటే ఏమండి, దేవుడు డీల్ చేస్తూ ఉంటాడు వాళ్ళని. ఓపిక పట్టు, వాళ్ళే వచ్చి పట్టమ్మ నీ షారా, పట్టుబాబు నీ షారా అని వాళ్ళే మన చేతిలో పెట్టిపోతారు. అర్థమైందా? నీ ఫూలిష్నెస్ ద్వారానో లేకపోతే నీ తొందరపాటు ద్వారానో మొత్తానికి ఏదైనా సరే నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావు, వేరే వాళ్ళు చిక్కింది ఇంకోటి సతాయిస్తున్నారంటే జస్ట్ హోల్డ్ ఆన్. ఒక టైం వస్తుంది, దేవుడు డీల్ చేస్తాడు. రాజుల మెడను వంచి నీ కాడికి రాజునే రప్పించి పట్టునైనా నీ షారాను అని బహుశా నీకు సంబంధించినవన్నీ కూడా నీ చేతిలో పెట్టి ప్లీజ్ ప్రే ఫార్ మీ అని తెచ్చే స్టేజ్కి దేవుడు తీసుకొని వస్తాడు. జస్ట్ హోల్డ్ ఆన్. నీకు సంబంధించింది ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేరు. నీకు సంబంధించిన వాటిని ఎవరు కూడా అరగించుకోలేరు. అబీమెలెకు అరగించుకున్నాడా? ముట్టకుండా ముట్టలేకపోయాడు పాపం. యోనాని చేప మింగింది, పెద్దవన్నీ అరిగించుకుంది. యోనా అరిగించుకుందా? తిమింగలం ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. బ్లూ వేల్ కదా, ఎంత పెద్దదైనా సరే అరిగించేయగలుగుతుంది. కానీ అంత పెద్ద యోన 6 అడుగుల యోనాని అరిగించుకోలేకపోయింది. 3 రోజుల తర్వాత ఇండైజెషన్తో కక్కేసింది. అరగించుకోలేరు, మళ్ళా వచ్చి నీ ఇక్కడ కక్కాల్సిందే. తీసుకురైనా నీ యోనాన్ని తీసుకో బాబు అని కక్కి నీకు అప్పగించి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. సో ఈ 28th చాప్టర్లో అబ్రాహాం ఒక ట్రాజడీ ఏంటో మనం చూసాము. చివరికి వాళ్ళు మెసప్ చేసుకున్న దేవుడు మళ్ళీ అన్నీ కూడా లైన్లోకి ఎలా తీసుకొచ్చాడో మనము చూసుకున్నాం. అలాగే 21st చాప్టర్లో మళ్ళీ ట్రైన్ మళ్ళీ గాడిలోకి వచ్చి పడుతుంది. అర్థమైందా? సో 20th చాప్టర్లో ట్రైన్ ట్రాక్స్ తప్పింది. 21st చాప్టర్లో 20th చాప్టర్ ఎండింగ్లో మళ్ళీ ట్రైన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టాడు. 21st చాప్టర్ నుంచి మళ్ళీ ట్రైన్ మళ్ళీ సజావుగా సాగుతుంది. కొన్నిసార్లు మళ్ళీ ట్రైన్ దిగుతుంది, మళ్ళీ పక్కకు వస్తుంది, మళ్ళీ దేవుడు మళ్ళీ ట్రాక్ ఎక్కిస్తాడు, మళ్ళీ ట్రాక్ దిగుతుంది, మళ్ళీ దేవుడు ట్రాక్ ఎక్కిస్తా అంటాడు. లైఫ్ అంతలాగే ఉంటుంది. కొందరికి ట్రాక్ దిగినాక ట్రాక్ని ఏమాత్రం ఎక్కరు. ఏంట్రా అని చూస్తే అసలు ఒక ట్రాకే ఉండదు. ట్రాకులు ఉండవు, ఏముండవు. పక్కకు వచ్చేసి ఇంటర్ బండి ఆడే ఉంటుంది. ఆడే గుడ్ అని ఇంజన్ ఆడే ఆడుతుంటుంది అనమాట. ఎక్కరా ట్రాక్ అంటే ట్రాక్ ఎక్కరు, కొంత ట్రాకే ఉండదు ఏకంగా. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. బట్ అల్టిమేట్గా నువ్వు మళ్ళీ తిరిగి ట్రాక్లోకి వస్తున్నావా లేదా చాలా ఇంపార్టెంట్ అది. హల్లెలూయా. నీతిమంతుడు 7 సార్లు పడినా దేవుడు ఏం చేస్తాడు? లేపుతాడు. కానీ దుష్టుడు తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఎందుకంటే వాడికి లేవాలన్న ఆలోచన ఉండదు కదా, అందుకే. హల్లెలూయా. సో నెక్స్ట్ వీక్ మనం 21st చాప్టర్ని మనం స్టడీ చేద్దాం. దేవుడు వాళ్ళని అబ్రహాము శారాన్ని దీవించగా కుమారుడు ఎలా అనుగ్రహించబడ్డాడు. సో నెక్స్ట్ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ నుంచి చాలా అద్భుతంగా మన జర్నీ సాగబోతుంది. ఇష్మాయెల్ అండ్ ఇస్సాకు ఇద్దరి మధ్య కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అండ్ ఆ తర్వాత చాలా డీపర్ స్టడీలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఆమేన్. సో కమ్ ప్రిపేర్డ్. అండ్ నెక్స్ట్ వెనస్డే కూడా ట్రై టు ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. ఆమేన్.